గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలసిస్. ఈ రోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, 15th November 2021. ఎందుకు చెప్తున్నానంటే, సో రీసెంట్గా చాలా మంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. సార్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ 5,000 ఉంచండి సార్ ఇంకొన్నాళ్ళు, ఎందుకంటే మాకు ఎవరికి శాలరీస్ ఇంకా రాలేదు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అని చెప్పి రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. సో నేను సురేష్ సార్కి పర్సనల్గా అడిగాను. 15th November 2021 వరకు 5,000 రూపాయలే ఉంటుంది యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. చక్కగా మీరు తీసుకోవచ్చండి, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. 16th నుంచి 7,000 రూపాయలు అవ్వబోతుంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ, విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం కాదు. సో ప్రతి ఒక్క ఆర్టికల్ని బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకు కూడా చెప్పేంత స్థాయికి ఎదుగుతారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్, జాయిన్ కరెంట్ అఫైర్స్. బ్యాక్గ్రౌండ్ కరెంట్ అఫైర్స్ ఆర్ ఆల్వేస్ రిపిటేటివ్ అండి. కరెంట్ అఫైర్స్ ఇంత నుంచి ఇంతవరకే చదవాలి అలా ఏం ఉండదు. చాలా మంది అంటారు 1 year చదవాలా, 2 years చదవాలా, అదేం ఉండదండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. 10 సంవత్సరాల క్రితం చదువుకున్న తాలిబాన్ ఇష్యూ ఇప్పటికీ చదువుతున్నాం. తాలిబాన్ ఇష్యూ 20 సంవత్సరాల క్రితం చదువుకున్నటువంటి చైనా తైవాన్ ఇష్యూ ఇప్పటికీ చదువుతున్నాం. చైనా తైవాన్ ఇష్యూ. సో ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ కానీ, లేకపోతే క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో అని కానీ, ఇప్పుడు ఎకానమీలో మీరు తీసుకుంటే ఇన్ఫ్లేషన్ కానీ అప్పుడు చదువుతున్నాం, ఇప్పుడు మనం చదవడం అనేది జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ అనేవి కంప్లీట్ గా మీకు ఇప్పుడు పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఒక 10 ఏళ్ళుగా మనం చదువుతున్నాం దాని గురించి. సో ఒక అడ్డు అదుపు అంటూ ఉండదు, ఒక అంతం అంటూ ఉండదు కరెంట్ అఫైర్స్ కి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూర్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్ జాయిన్ అవ్వండి. లైఫ్ టైం వ్యాలిడిటీ అందిస్తున్నాం కాబట్టి మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ చూడండి అమ్మా, అండ్ ఈ ఫీజులు కూడా రిటైన్ చేయడం అనేది జరిగింది మీ అందరి కోసం. దివాళీ స్పెషల్ మంత్ ప్రకారంగా యూపీఎస్సీ ఇన్ఫినిటీ 50,000 రూపాయలకే వస్తుంది మీరు సింగిల్ పేమెంట్ చేస్తే. ఆప్షనల్స్ ఇన్ఫినిటీ 25,000 రూపీసే వస్తుంది. ఆప్షనల్స్ ఏమున్నాయండి మన ఇన్స్టిట్యూట్ లో? ఆంథ్రపాలజీ అండ్ సోషియాలజీ, ఈ రెండు నేను చెప్తానమ్మా. అండ్ పిఎస్ఐఆర్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఈ రెండు సురేష్ సార్ చెప్తారమ్మా. అండ్ తెలుగు లిటరేచర్ ఇది సీతాపత్ సార్ చెప్తారమ్మా. సో చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఒక్క ఆప్షనల్ తీసుకుంటే అన్ని ఆప్షనల్స్ కి మీకు యాక్సెస్ అనేది వస్తుంది. ఆప్షనల్ ఇన్ఫినిటీ తీసుకుంటే, ఆప్షనల్ ఇన్ఫినిటీ రికార్డెడ్ అయితే జస్ట్ 20,000 రూపీస్. నాకు లైవ్ క్లాసెస్కి యాక్సెస్ అక్కర్లేదు సార్, ఓన్లీ రికార్డెడ్ వీడియోస్ చూసుకుంటానంటే లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తాం. 20,000 రూపీస్ మాత్రమే. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మామూలుగా 15,000 రూపీస్, మీరు సింగిల్ పేమెంట్ చేస్తే 12,000 రూపీస్కి వస్తుంది. ఎనీ సబ్జెక్ట్ సింగిల్ సబ్జెక్ట్ తీసుకుంటే 5,000 రూపీస్కి వస్తుంది. అర్థమైందా? 15th తర్వాత సింగిల్ సబ్జెక్ట్ కూడా 7,500 అయిపోతుందమ్మా. సో ఈలోపే జాయిన్ అవ్వండి. సో పాలిటీ, ఎథిక్స్, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఏదైనా మీరు తీసుకోవచ్చు. ముఖ్యంగా హిస్టరీ జాగ్రత్తగా వినండి. ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ కలిపి 5,000 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. నేనే టీచ్ చేస్తాను, కథల రూపంలో చక్కగా నేర్చుకుంటాము. ఒకసారి శాంపుల్ వీడియోస్ చూడండి. ఇఫ్ యూఆర్ కన్విన్స్డ్ విత్ శాంపుల్ వీడియోస్ అప్పుడు మాత్రమే మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఈ ఫీ స్ట్రక్చర్ అనేది 15th November వరకు వ్యాలిడ్లో ఉంటుంది. సో జాయిన్ అవ్వాలి అనుకుంటే 7893899553కి మీరు ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వచ్చు. బెటర్ కేర్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయించడం అనేది జరుగుతుంది. మీరు ఇన్ కేసు సింగిల్ పేమెంట్ చేయలేకపోతే ఇన్స్టాల్మెంట్లో కూడా కట్టుకునేటువంటి ఆప్షన్ ఉంటుంది. అప్పుడు ఫీజు కొద్దిగా మారుతుంది. ఒకసారి మేడంకి మీరు ఫోన్ చేసి కనుక్కోండి. ఓకేనా నాన్న? మరి ఈరోజు హిందూ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి. ఫిషర్మ్యాన్ కిల్డ్ ఇన్ పాక్ ఫైరింగ్ ఆఫ్ గుజరాత్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లోని ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ఆర్టికల్ చిన్న మాట అండి. మన హిందూ అనాలిసిస్ వెనక కానీ, మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నటువంటి అన్ని వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుందమ్మా. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్, ఎక్నాలెడ్జ్ అవర్ హార్డ్ వర్క్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎక్స్ప్లెనేషన్. అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి ఉపయోగపడుతుంది మన వీడియో అంటే వాళ్ళతో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ప్రతి ఆర్టికల్ని బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ నేర్చుకుంటున్నాం కాబట్టి డైలీ అనాలిసిస్ ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఒకసారి న్యూస్లోకి ఏమొచ్చింది అండ్ దాంతోపాటు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం, వినండి. సో 2 దాయాది దేశాలు, ఒకటి ఇండియా అండ్ పాకిస్తాన్ ను
చాలా బిగ్ రైవల్స్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఈ రెండు దేశాల మధ్య చాలా పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. చాలా ఫ్రిక్షన్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. బట్ ఈ రెండు కంట్రీస్ మధ్య ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ కన్సర్న్ ఏంటి అంటే మ్యారిటైమ్ ట్రెస్పాసింగ్ అండి. ఒకరి సముద్ర జలాలు ఏవైతే ఉంటాయో వాటిలోకి వేరే దేశానికి చెందినటువంటి ఫిషర్మ్యాన్ కానీ లేకపోతే టెర్రరిస్టులు కానీ లేకపోతే అదర్ పీపుల్ కానీ ట్రెస్పాస్ చేయడం, చొరబడ్డం ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ బీన్ ఎ పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, ఇట్ హ్యాస్ బీన్ ఎ కాన్స్టెంట్ సోర్స్ ఆఫ్ ఫిక్షన్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్ అమ్మ. సో ముఖ్యంగా ట్రెస్పాసింగ్ ఏదైతే ఉంటుందో, ఈ చొరబాటు ఏదైతే ఉంటుందో ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఎవరు చేస్తారు దీన్ని? ముఖ్యంగా చేసే వాళ్ళు ఎవరు అంటే బోత్ పాకిస్తానీ అండ్ దాంతో పాటు ఇండియన్ ఫిషర్మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళకి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బార్డర్ లైన్ బిట్వీన్ బోత్ దీస్ నేషన్స్ ఏవైతే ఉంటాయో అవి వీళ్ళకి తెలియకపోవడం వల్ల అన్ఇంటెన్షనల్ గా వీళ్ళు ఏం చేస్తారు, కోస్టల్ లైన్ నేవల్ లైన్ ఏదైతే ఉంటుందో, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బార్డర్ లైన్ ఏదైతే ఉంటుందో దాటడం అనేది జరుగుతుందమ్మా. సో కోస్టల్ లైన్ లో ఆపరేట్ చేసేటటువంటి వాళ్ళు, ఉండేటటువంటి ఫిషర్మెన్ ఎవరైతే ఉంటారో కోస్టల్ ఏరియాస్ లో ఉండేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ ట్రెస్ పాసింగ్ కి పాల్పడుతూ ఉంటారు. ఆఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్ఇంటెన్షనల్ గా ఉంటారు, లేకపోతే చేపలు పడకపోతే సో ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాల్సి వస్తుందేమో అనేటటువంటి ఉద్దేశంతో కాస్త వలైన నిండకపోతుందా అని చెప్పి అవతలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. సో అదే టైంలో దీస్ నావీ ఆఫీసర్స్ ఏం చేస్తారు, వీళ్ళని పట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇట్ హ్యాస్ ఆల్వేస్ బిన్ ఎ పాయింట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ముఖ్యంగా మన ఇండియన్ స్టేట్ అయినటువంటి గుజరాత్ ఏదైతే ఉంటుందో గుజరాత్కి చెందినటువంటి ఫిషర్మెన్ అండ్ పాకిస్తానీ ప్రావిన్స్ అయినటువంటి సింధ్ ఫిషర్మెన్ ఎవరైతే ఉంటారో వీళ్ళు పాపం చాలా సఫర్ అవ్వడం అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ ద రైవలరీ బిట్వీన్ బోత్ దీస్ నేషన్స్. పడవలసిన కంటే ఎక్కువ శిక్ష పడడం, వీళ్ళు చాలా హెరాస్మెంట్ కి, హ్యూమన్ రైట్స్ వైలేషన్ కి గురవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? అబ్సెన్స్ ఆఫ్ ఫిజికల్ బౌండరీ. ఒక సరైనటువంటి ఫిజికల్ బౌండరీ రెండు కంట్రీస్ మధ్య లేకపోవడం. అర్థమైందా? అండ్ దాంతో పాటు ఫిషర్మెన్ ఎవరైతే ఉంటారో దే ఆల్సో ల్యాక్ నావిగేషనల్ టూల్స్ అమ్మ. సో సరిగ్గైనటువంటి నావిగేషనల్ టూల్స్ కూడా వాళ్ళకి లేకపోవడం. అర్థమైందా? ఏది ఇంటర్నేషనల్ బార్డర్ మ్యారిటైమ్ బార్డర్ లైన్ అనేటటువంటి విషయం వాళ్ళకి తెలియకపోవడం. అర్థమైందా? ముఖ్యంగా చాలా ఎక్కువ సార్లు దిస్ పాకిస్తాన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో అది గుజరాత్కి చెందినటువంటి చాలా ఫిషర్మ్యాన్ ని పట్టుకోవడం అనేది జరుగుతుంది. చాలా ఫిషర్మ్యాన్ ని పట్టుకొని జైల్లో పెట్టడం అనేది జరిగిందండి ఫర్ ట్రాన్స్గ్రెసింగ్ ద ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్. ఇప్పటి వరకు గుజరాత్కి చెందినటువంటి ఫిషర్మెన్ ఆల్మోస్ట్ 350 కంటే ఎక్కువ మంది పాకిస్తాన్ జైల్లో మగ్గిపోవడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? ఫర్ ఇంటర్సెప్టింగ్ ద ఐఎంబిఎల్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్, రైట్? సో దీనికి సంబంధించినటువంటి కొంత డేటా కూడా ఇవ్వడం అనేది జరిగింది. అండ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వేరియస్ అదర్ ఆస్పెక్ట్స్ యాజ్ వెల్. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఏ ఇష్యూ రెండు కంట్రీస్ మధ్య ఇష్యూ ఏమి మనం మాట్లాడుకున్నా ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ బేసిక్ హ్యూమన్ రైట్స్ ఇష్యూ అమ్మ. మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఉల్లంఘనకి గురవ్వడం అనేది జరుగుతుంది, చాలా ఉల్లంఘించడం అనేది జరుగుతుంది. హ్యూమన్ రైట్స్ అంటే ఏంటండి? మనిషి అయిన చేత నీ జెండర్తో సంబంధం లేదు, నీ నేషనాలిటీతో సంబంధం లేదు, నీ క్యాస్ట్తో, నీ క్లాస్తో, నీ కులంతో, నీ అసలు దేంతో సంబంధం లేకుండా మనిషిగా పుట్టినందుకు నీకు సంక్రమించాల్సినటువంటి, నీకు ఇవ్వాల్సినటువంటి కొన్ని హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని హ్యూమన్ రైట్స్ అంటాం. అవి చాలా వరకు వైలేట్ అవ్వడం అనేది జరుగుతుంది. గుజరాత్లోని సౌరాష్ట్ర రీజియన్ కి చెందినటువంటి ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సార్లు పాకిస్తానీ వాటర్స్ ఏవైతే ఉన్నాయో పాకిస్తానీ వాటర్స్ లోకి అన్ఇంటెన్షనల్ గా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల చాలా వరకు వీళ్ళని పాకిస్తాన్ నేవీ ఏదైతే ఉంటుందో కస్టడీలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ద ట్రీట్మెంట్ ఇన్ ద జైల్స్, వాళ్ళకి జైల్స్ లో ఉండేటటువంటి ట్రీట్మెంట్ కూడా చాలా ఘోరాతి ఘోరంగా ఉండడం అనేది జరుగుతుందమ్మా. ముఖ్యంగా ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే కాన్సులేట్ యాక్సెస్. వాట్ ఈస్ దిస్ కాన్సులేట్ యాక్సెస్ సార్ అంటే ఒక కంట్రీ ఒక దేశస్తుని అరెస్ట్ చేసింది అనుకోండి, ఆ దేశస్తుని తప్పకుండా వాళ్ళ దేశం యొక్క ఎంబసీకి కానీ కాన్సులేట్కి కానీ యాక్సెస్ కల్పించాలి. ఇదర్ ఫిజికల్ యాక్సెస్ అయినా లేకపోతే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ యాక్సెస్ అయినా తప్పకుండా కల్పించాలి. ఇప్పుడు సపోజ్ పాకిస్తాన్కి చెందినటువంటి ఒక వ్యక్తి ఇండియాకి వచ్చాడు, ఏదో ఒక కారణం చేత ఇండియాకి రావడం అనేది జరిగింది. ఇండియాలో ఒక షాపులో దొంగతనం చేశాడు అనుకోండి, దొంగతనం కేసు మీద ఆయన అరెస్ట్ అయ్యాడు అనుకోండి.
తప్పకుండా ఆ వ్యక్తి డిమాండ్ చేస్తే తప్పకుండా ఆ వ్యక్తికి కాన్సులేట్ యాక్సెస్ అనేది కల్పించాలి. అంటే పాకిస్తాన్ ఎంబసీలో ఉండేటటువంటి అఫీషియల్స్ కి ఈ విషయం తెలియాలి. మీ పాకిస్తానీ సిటిజన్ ఒకరిని మేము అరెస్ట్ చేశాము, అర్థమైందా, పలానా కారణం చేత అరెస్ట్ చేశాము అని చెప్పి ఆయనకి యాక్సెస్ కల్పించాలి. పాకిస్తాన్ ఎంబసీ అఫీషియల్స్ ఈయనతో మాట్లాడగలిగేటట్టు చేయాలి. బట్ ఇక్కడ కాన్సులేట్ యాక్సెస్ ఏదైతే ఉంటుందో అది డినై చేస్తారు దీస్ పాకిస్తానీ పీపుల్ ఫర్ ఇండియన్స్. ఇండియన్ ఎంబసీలో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాన్సులేట్ కి యాక్సెస్ అనేది ఇవ్వకపోవడం ఒక ఇబ్బందికరమైనటువంటి విషయం. ముఖ్యంగా 2008లో 2008లో ఇండియా అండ్ పాకిస్తాన్ బోత్ సైన్డ్ ఎన్ అగ్రిమెంట్ ఆన్ కాన్సులర్ యాక్సెస్. కాన్సులర్ యాక్సెస్ కోసం ఒక అగ్రిమెంట్ అనేది వీళ్ళు తీసుకొచ్చినప్పటికీ ఆ అగ్రిమెంట్ ఎప్పుడు ఎన్ఫోర్స్ చేయడం అనేది జరగలేదమ్మా. చాలా సార్లు వరకు ఎన్ఫోర్స్ చేయడం అనేది జరగలేదు. దట్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ అదర్ ఇంపార్టెంట్ మెజర్స్ ఏం తీసుకున్నారు అంటే 2007లో 2007లో బోత్ ఇండియా అండ్ పాకిస్తాన్ సెటప్ ఏ జాయింట్ జ్యుడిషియల్ కమిటీ. ఒక కమిటీని ఏర్పరచడం అనేది జరిగింది రెండు దేశాలు కలిపి. జాయింట్ అంటే రెండు దేశాల వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఇండియాకి చెందినటువంటి జడ్జెస్ ఎవరైతే ఉంటారో జడ్జెస్ రిటైర్డ్ జడ్జెస్ 4 ఉంటారు. అండ్ పాకిస్తాన్కి చెందినటువంటి రిటైర్డ్ జడ్జెస్ 4 ఉంటారు. మొత్తం 8 మంది సభ్యులు ఉండేటటువంటి ఈ జాయింట్ జ్యుడిషియల్ కమిటీ ఏదైతే ఉంటుందో రిటైర్డ్ జడ్జెస్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ కమిటీ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కమిటీ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ టు మీట్ ట్వైస్ ఏ ఇయర్. సంవత్సరానికి 2 టైమ్స్ వీళ్ళు తప్పకుండా కలవాలి. కలిసి ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కలిసి జైలుల్లో ఉండేటటువంటి వాళ్ళ పరిస్థితి ఏదైతే ఉంటుందో దాని గురించి అడిగి తెలుసుకోవాలి. వాళ్ళకి హ్యూమన్ రైట్స్ ఏమైనా వైలేషన్స్ జరుగుతుందా ఏంటి అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం అయితే చెయ్యాలి. దే ఆల్సో గివ్ రికమెండేషన్స్ అబౌట్ రిలీజ్ ఆఫ్ ప్రిజనర్స్ ని ఏ విధంగా రిలీజ్ చేయాలి, ఎప్పుడెప్పుడు రిలీజ్ చేయాలి, అండ్ దాంతోపాటు రీపాట్రియేషన్ తిరిగి ఎలా పంపించాలి, ఆ దేశానికి వాళ్ళ దేశానికి ఎలా పంపించాలి, అండ్ ఉమెన్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా రైట్స్ వాళ్ళకి ఏర్పరచాల్సినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏర్పాటు చేయాల్సినటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉండాలి వీటి మీద రికమెండేషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందాం. వీళ్ళ తాలూకా లాస్ట్ మీటింగ్ కాకపోతే 2013లో జరగడం అనేది జరిగింది. ఈ తర్వాత దిస్ కమిటీ ఏదైతే ఉంటుందో ఇది డిస్కంటిన్యూ అవ్వడం అనేది జరిగింది ఫర్ వేరియస్ రీజన్స్. ఎప్పుడైతే మనకి బీజేపీ గవర్నమెంట్ రావడం అనేది జరిగిందో తర్వాత దీన్ని కంప్లీట్ గా డిస్కంటిన్యూ చేయడం అనేది జరిగింది. సో 2018లో ఈ పర్టిక్యులర్ ఇదేదైతే ఉంటుందో కమిటీని మళ్ళీ రివైవ్ చేయాలి అనుకున్నప్పటికీ పాకిస్తాన్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకుండా పోవడం అనేది జరిగిందండి. పాకిస్తాన్ ఎటువంటి జడ్జెస్ ని నామినేట్ చేయకపోవడం అనేది జరిగింది. అందువల్ల ఈ కమిటీ ఏదైతే ఉంటుందో ఈ కమిటీ సరిగ్గా సక్సెస్ అవ్వలేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు అమ్మ. అర్థమైందా? ఇక్కడ ఇంకొక పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఏంటి అంటే ఒక వ్యక్తి తాలూకా సెంటెన్స్ ఏదైతే ఉంటుందో ఖైదు ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ అవ్వగానే సపోజ్ పాకిస్తాన్లో ఉండేటటువంటి కోర్టులు ఏవైతే ఉన్నాయో అవి 6 ఏళ్ళు జైలు శిక్ష విధించాయి అనుకోండి. 6 ఇయర్స్ సెంటెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తిని వేరే ఏదో చిన్న చిన్న కేసులు పెట్టి మళ్ళీ జైల్లో పెడుతున్నారు తప్ప ఆ వ్యక్తిని ఇండియాకి రీపాట్రియేట్ చేయడం అనేది జరగట్లేదు, తిరిగి పంపించడం అనేది జరగట్లేదు. సో అది కూడా ఒక పెద్ద కన్సర్న్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇక్కడ హిందూలో డిఫరెంట్ నెంబర్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది పాకిస్తాన్ జైల్లో మగ్గిపోతున్నటువంటి భారతీయుల గురించి. ఒకసారి వాటి గురించి ఒక్కసారి చూసేద్దాం, చూడండి. సో ఇక్కడ చూడండి అమ్మా, గుజరాత్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం 345 ఫిషర్మెన్ ఫ్రమ్ గుజరాత్ వర్ లాడ్జ్డ్ ఇన్ పాకిస్తానీ జైల్స్ యాజ్ ఆఫ్ డిసెంబర్ 2020. డిసెంబర్ 2020 నాటికి 345 మంది మత్స్యకారులు పాకిస్తాన్ జైల్లో ఉండడం అనేది జరిగిందంట. 85 ఆఫ్ దెమ్ వర్ అరెస్టెడ్ ఇన్ 2019. 2019లో 85 మంది అరెస్ట్ చేశారు. 2020లో ఏకంగా 163 మెంబర్స్ ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. COVID-19 లాక్డౌన్స్ వల్ల జీవనోపాధి కోసం తప్పలేదు వీళ్ళకి సముద్రానికి పడవేసుకు వెళ్ళడం. సో చాలా మంది ఇరుక్కోవడం అనేది జరిగింది. 63 హ్యావ్ బీన్ ఇన్ జైల్ ఫర్ మోర్ దెన్ 1 ఇయర్. సంవత్సరం కంటే ఎక్కువగా ఎక్కువ రోజులు 63 మంది ఇంకా గడుపుతున్నారు పాకిస్తాన్ జైల్లో. 21 ఫర్ మోర్ దెన్ 3 ఇయర్స్. 3 ఏళ్ల కంటే ఎక్కువగా 21 మంది గడుపుతున్నారు. అండ్ 1 ఫర్ మోర్ దెన్ 5 ఇయర్స్. ఒక వ్యక్తి 5 ఏళ్ల కంటే ఎక్కువగా గడపడం అనేది జరుగుతుంది. దీస్ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో దే వర్ కాట్ బై ద పాకిస్తాన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎవ్రీ నవ్ అండ్ దెన్. అది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగిందని. సో కంప్లీట్ గా డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వాటర్ సప్లై హిట్ డ్యూ టు increase in pollutants in Yamuna, Delhi government. Very, very important article.
రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచే సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి, క్లియర్గా బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, ఈజీగా అర్థమైపోతుందమ్మా. ఫస్ట్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ రివర్ యమునా. యమునా నది గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. యమునా నది ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ గ్యాంజెస్. గంగా నది యొక్క ఉపనది ఏంటి అంటే యమునా నది, వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ అమ్మ. అండ్ ఇది ఎక్కడ ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది, ఇట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ద యమునోత్రి గ్లేషియర్ near Bandarpunch peaks in Mussoorie range of the lower Himalayas. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ఎ లోవర్ హిమాలయన్ రివర్. లోవర్ హిమాలయాస్ లో ఇది ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇన్ ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఎక్కడ ఏ స్టేట్ లో ఆరిజినేట్ అవుతుందంటే ఉత్తరాఖండ్ స్టేట్ లో యమునా నది ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇది గంగా నదిని ఎక్కడ కలవడం అనేది జరుగుతుంది అంటే ప్రయాగ్రాజ్ లో కలవడం అనేది జరుగుతుంది, నో ఇన్ ఉత్తరప్రదేశ్. ఆఫ్టర్ ఫ్లోయింగ్ త్రూ, మొదట ఉత్తరాఖండ్ లో మనకి ఇది అవ్వడం అనేది జరుగుతుందని చెప్పాం కదా, ఉత్తరాఖండ్ లో ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది, దీని యొక్క సోర్స్ అనేది ఉండడం అనేది జరిగింది. ఉత్తరాఖండ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్కి వస్తుంది, హిమాచల్ ప్రదేశ్ తర్వాత హర్యానాలో ఫ్లో అవ్వడం అనేది జరుగుతుంది, హర్యానా తర్వాత ఢిల్లీకి రావడం అనేది జరుగుతుంది, ఢిల్లీ తర్వాత ఇది యూపీలో ఎంటర్ అయ్యి ప్రయాగ దగ్గర మన గంగా నది ఏదైతే ఉంటుందో దానిలో కలవడం అనేది జరుగుతుంది. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ యమునా రివర్? 1376 కిలోమీటర్స్ అండి. మొత్తం 1376 లెంత్ అనేది ఇంత దూరం అనేది ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది. దీని మీద ఉండేటటువంటి ఇంపార్టెంట్ డ్యామ్స్ చూడండి అమ్మా. ఫస్ట్ది ఏంటి అంటే లఖ్వర్ వ్యాసి డ్యామ్. ఇది ఎక్కడ ఉంది నాన్న అంటే ఉత్తరాఖండ్ లో ఉండడం అనేది జరిగింది. రెండవది ఏంటి అంటే తజేవలా బ్యారేజ్ డ్యామ్. ఇది ఎక్కడ ఉంది అంటే హర్యానాలో ఉండడం అనేది జరిగింది. అండ్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఏంటో చూడండి. మొదటి ట్రిబ్యూటరీ వచ్చేసి చంబల్, ఉపనది అంటాం ట్రిబ్యూటరీ అంటే. రెండవది ఏంటి అంటే సింధ్. మూడవది ఏంటి అంటే బిత్వా. నాలుగవది ఏంటి అంటే కెన్. ఐదవది ఏంటి అంటే టాన్స్. ఆరవది ఏంటి అంటే హిందోన్. దీస్ ఆర్ మేజర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ యమునా. నేను మీకు క్వశ్చన్ ఇస్తాను, చెప్పండి. ఈ 6 ట్రిబ్యూటరీస్ ఆఫ్ యమునాలో ట్రూ ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో, 2 ఉపనదులు ఏవైతే ఉంటాయో వాటిని కలపడం అనేది జరిగింది. రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అనేది రీసెంట్ గా స్ట్రీమ్ లైన్ చేయడం అనేది జరిగింది. వాట్ ఆర్ దోస్ 2 రివర్స్? నాకు కామెంట్ బాక్స్ లో తెలియజెప్పండి, ఎంతవరకు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. ఓకేనా? రైట్, ఇప్పుడు మీకు యమునా నది గురించి అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పుడు వాట్ ఆర్ డిఫరెంట్ కాజెస్ ఫర్ పొల్యూషన్ ఇన్ యమునా? యమునా నది పొల్యూట్ అవ్వడానికి కారణాలు ఏంటి? మొదటి కారణం ఏంటి అంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్. డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి వెలువడేటటువంటి ఎఫ్లుయెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల యమునా నది కాలుష్యం అవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానాలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వెలువడేటటువంటి దీస్ ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ ఏవైతే ఉన్నాయో అది యమునా నదిలో కలవడం అవుతుంది. అండ్ దాంతోపాటు హర్యానాలో ఉండేటటువంటి ఫీల్డ్స్, వీటి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి యూపీలో ఫీల్డ్స్, ఇవన్నీ వీటి నుంచి వచ్చేటటువంటి ఫెర్టిలైజర్స్ ఏదైతే ఉన్నాయో ఫెర్టిలైజర్స్ అండ్ దాంతోపాటు అదర్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యమునా నదిలో కలవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సోర్స్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ సోర్స్. సెకండ్ ఏంటి అంటే మిక్సింగ్ ఆఫ్ డ్రైన్స్ అండి. సో ఇక్కడ యమునా నదిలో బోత్ డ్రింకింగ్ వాటర్ ని క్యారీ చేస్తున్నటువంటి డ్రైన్స్ అండ్ దాంతో పాటు సీవేజ్ ఆర్ ఇండస్ట్రియల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ డ్రైన్స్ రెండు కలవడం అనేది జరుగుతుంది. ఈ రెండు మిక్స్ అయ్యి ఫైనల్ గా ఏమవుతున్నాయి, దీనిలో కలవడం అనేది జరుగుతుంది యమునా నదిలో. సో అందువల్ల కూడా పొల్యూషన్ ఏదైతే ఉంటుందో అది కూడా పెరగడం అనేది జరుగుతుంది. మూడవ ఇంపార్టెంట్ కన్సర్న్ ఏంటి అంటే రైజింగ్ అమోనియా.
ఈ ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ ద్వారా అమోనియా ఏదైతే ఉంటుందో అది కూడా వాటర్లో కలవడం అనేది జరుగుతుంది. అమోనియా కలవడం వల్ల ఏంటి సార్ నష్టం? అమోనియా ఒక ఇంపార్టెంట్ పొల్యూటెంట్ మాత్రమే కాదు, ఇట్ రెడ్యూసెస్ ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ వాటర్. వాటర్లో ఉండేటటువంటి ఆక్సిజన్ లెవెల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది తగ్గించడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో ఎందుకు అంటే నైట్రోజన్ ఏదైతే ఉంటుందో అది ఆక్సిడైజ్డ్ ఫామ్ లో కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ అమోనియా ఫామ్ లో NH3 ప్లస్ ఆక్సిజన్ కలిసింది అనుకోండి, NO2 నైట్రస్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ NO, ఇలాంటి ఏవైతే ఉన్నాయి ఇవి కొత్తగా మారడం అనేది జరుగుతుంది. సో వీటిలో ఆక్సిజన్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోవడం అనేది జరుగుతుందమ్మా. ఒకవేళ అమోనియా కలిసినటువంటి వాటర్ మనుషులు సేవిస్తే మనుషుల తాలూకా ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చాలా చాలా ప్రభావం పడడం అనేది జరుగుతుంది. సో అవి కంప్లీట్ గా డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ కన్సర్న్. దీస్ ఆర్ మెయిన్ పొల్యూటర్స్ ఆఫ్ యమునా రివర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం న్యూస్ ఆర్టికల్లోకి ఏమొచ్చిందో డిస్కస్ చేద్దాం, మీకు ఈజీగా అర్థమైపోతుంది, వినండి. ఏం లేదన్న, డ్యూ టు ద ఇంక్రీజ్ ఇన్ అమోనియా లెవెల్స్ ఇన్ ద యమునా రివర్ నియర్ వజీరాబాద్, వాటర్ సప్లై ఇన్ ద క్యాపిటల్ వాజ్ హిట్ ఆన్ సండే రోజు ఢిల్లీలో వాటర్ సప్లై అనేది ఆగిపోయిందంట. ఎందుకు అంటే యమునా నదిలో అమోనియా లెవెల్స్ ఎక్కువగా పెరగడం వల్ల. అండ్ ఈవినింగ్ కి మళ్ళీ వాటర్ సప్లై మళ్ళీ మామూలుగా మారింది అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? ఇది మాత్రం న్యూస్ లోకి వచ్చింది. సో యమునా నది యొక్క పొల్యూషన్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది కాబట్టి నేను ఈ ఆర్టికల్ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హర్యానా లా ఆన్ హైరింగ్ కాజెస్ కన్సర్న్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2, గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది జిఎస్ పేపర్ 3 ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ కూడా. మీకు డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. మీకు ఈజీగా ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, వినండి అమ్మ. ఫస్ట్ న్యూస్ లోకి ఏమొచ్చింది, హర్యానా గవర్నమెంట్ ఒక కొత్త చట్టాన్ని రీసెంట్ గా చేయడం అనేది జరిగింది. ఈ చట్టం యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ నోటిఫికేషన్ సో 1 day బ్యాక్, 2 days బ్యాక్ ఈ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం అనేది జరిగిందమ్మా. సో వాట్ ఈస్ దిస్ లా అబౌట్? ఈ చట్టం ఎందుకు చేశారు అంటే హర్యానాలో ఉండేటటువంటి ప్రైవేట్ సెక్టార్ జాబ్స్ ఏవైతే ఉంటాయో, ప్రైవేట్ సెక్టార్ జాబ్స్ లో 75% ఆఫ్ ద జాబ్స్ మొత్తం కంప్లీట్ గా ఎవరికి రిజర్వ్ చేయాలి అంటే హర్యానా పీపుల్ కి మాత్రమే రిజర్వ్ చేయాలి. దీన్ని మనం ఏమంటామంటే డొమిసైల్ రిజర్వేషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. హర్యానాలో ఉండేటటువంటి పీపుల్కి మాత్రమే రిజర్వ్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక చట్టం తీసుకురావడం అనేది జరిగింది. ఒకసారి మరి ఏంటి ఈ డిఫరెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద లా ఏంటి, అండ్ దాంతో పాటు వాట్ ఆర్ డిఫరెంట్ కన్సర్న్స్ విత్ దిస్ పర్టికులర్ లా, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. నౌ లెట్ us look at different provisions of this particular law. The first provision of this particular law is the law requires firms with 10 or more employees. ఈ లా అనేది మొదట ఎవరికి వర్తిస్తుందో చూడండి. ఏ ఫర్మ్ అన్న కంపెనీ అన్న ఒకటి విత్ 10 or more employees, 10+ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, మినిమం 10 ఎంప్లాయీస్ ఉన్నటువంటి కంపెనీకి ఈ చట్టం తప్పకుండా వర్తిస్తుంది. వాట్ దే హ్యావ్ టు డూ, దే హ్యావ్ టు రిజర్వ్ 75% ఆఫ్ ఆల్ జాబ్స్. వాళ్ళ టోటల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అందులో 75% జాబ్స్ ని వీళ్ళు తప్పకుండా ఇది చేయాలి. అన్ని జాబ్సా అంటే కంపెనీలో ఉన్నటువంటి అన్ని జాబ్సా అంటే కాదు. చూడండి, కేవలం శాలరీ ఆఫ్ లెస్ దాన్ 30,000 per month, 30,000 జీతం, నెల జీతం ఏదైతే ఉంటుందో అంతకంటే తక్కువ, 30,000 లేదా 30,000 కంటే తక్కువ ఉండేటటువంటి శాలరీ ఉండేటటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాబ్స్ లో 75% వరకు ఓన్లీ స్టేట్ నుండి వచ్చేటటువంటి పీపుల్, స్టేట్ డొమిసైల్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. హర్యానా పీపుల్ ఎవరైతే ఉన్నారో అవి మాత్రమే ఇవ్వాలి. ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దామా. ఒక కంపెనీ ఉంది, అందులో సపోజ్ 200 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి. 200 మంది ఎంప్లాయీస్ లో 100 మంది ఎంప్లాయీస్ కి 30,000 అంతకంటే తక్కువ ఇది ఉందనుకోండి. అప్పుడు 75 మంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ 75 మంది ఎంప్లాయీస్ తప్పకుండా హర్యానా స్టేట్ వాళ్ళు మాత్రమే ఉండాలి. అర్థమైందా? మీకు ఈ తాలూకా ఎగ్జాంపుల్తో మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ దిస్ లా ఏదైతే ఉంటుందో ఇట్ అప్లైస్ టు కంపెనీస్, ఇది కంపెనీలకు వర్తిస్తుంది.
అండ్ దాంతోపాటు సొసైటీస్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ సొసైటీస్కి వర్తించడం అనేది జరుగుతుంది. ట్రస్ట్ ఏవైతే ఉన్నాయో ట్రస్ట్కి వర్తించడం అనేది జరుగుతుంది. అండ్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో పార్ట్నర్షిప్ ఫర్మ్స్కి కూడా వర్తించడం అనేది జరుగుతుంది. అండ్ ఒకవేళ ఈ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించకపోతే నాన్ కంప్లైన్స్ ఉంటే ఇట్ విల్ అట్రాక్ట్ పెనాలిటీ అండి. అది తప్పకుండా పెనాలిటీకి దారితీస్తుంది. గవర్నమెంట్ పెనాలిటీ వేయడం అనేది జరుగుతుంది ఆ కంపెనీ మీద. అర్థమైందా? అండ్ ఒకవేళ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కావాల్సి వస్తే ఎగ్జంప్షన్ కూడా ఆయన కోరుకోవచ్చు. ఏమని కోరుకోవచ్చు? ఇప్పుడు సపోజ్ ఆ ఆ పర్టిక్యులర్ స్థానం ఏదైతే ఉంటుందో జాబ్ ఏదైతే ఉంటుందో దానికి కావాల్సినటువంటి స్కిల్ కానీ దానికి కావాల్సినటువంటి ఎక్స్పర్టైజ్ కానీ దానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ కానీ దానికి కావాల్సినటువంటి డిజైర్డ్ స్కిల్ కానీ ప్రొఫిషియన్సీ కానీ డిజైర్డ్ ప్రొఫిషియన్సీ కానీ ఇవేవైనా హర్యానాలో ఉండేటటువంటి ఏ వ్యక్తికి లేనట్టు ప్రూవ్ చేస్తే, ఒకవేళ అర్థమైందా, వేరే వాళ్ళని మాత్రమే తెచ్చుకోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళకి లేదు అని ప్రూవ్ చేస్తే అప్పుడు దట్ కంపెనీ కెన్ టేక్ ఎంప్లాయీస్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆర్ సంథింగ్. అర్థమైందా? మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ ఆ క్లైమ్ కరెక్టా కాదా, నిజంగా ఇతను చెప్తుంది కరెక్టా కాదా, అడుగుతున్నటువంటి బేసిస్ ఏదైతే ఉంటుందో అది కరెక్టా కాదా అని చెప్పి డిప్యూటీ కమిషనర్ ఆర్ హయ్యర్ ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఎవాల్యుయేట్ చేయడం అనేది జరుగుతుంది. కంపెనీకి వచ్చి ఎవాల్యుయేట్ చేయడం అనేది జరుగుతుంది. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. దిస్ వాట్ ఆర్ ద ప్రొవిజన్స్, దిస్ లా ఏదైతే ఉంటుంది, చట్టం ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఎ ఫర్మ్ విత్ 10 ఆర్ మోర్ ఎంప్లాయీస్. అర్థమైందా? సో 10 కంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ తప్పకుండా ఉండాలి. అండ్ ఆ కంపెనీలో 75% ఆల్ జాబ్స్ విచ్ హ్యావ్ లెస్ దాన్ 30,000 పర్ మంత్ శాలరీ విల్ బి గివెన్ ఓన్లీ టు ద హర్యానా పీపుల్. హర్యానా ప్రజలకు మాత్రమే ఇవ్వాలి. అండ్ దాంతోపాటు ఈ లా ఏదైతే ఉంటుందో అది కంపెనీస్కి, సొసైటీస్కి, ట్రస్ట్కి, పార్ట్నర్షిప్ ఫర్మ్స్కి అన్నింటికి వర్తించడం అనేది జరుగుతుంది. ఒక నాన్ కంప్లైంట్స్ అయితే ఈ ప్రొవిజన్స్ అనేవి పాటించకపోతే పెనాలిటీ అనేది పడడం అనేది జరుగుతుంది. అండ్ ఒకవేళ అతను ఎగ్జంప్షన్ కూడా ఎంప్లాయర్ అంటే ఉద్యోగం ఇచ్చేవాడు, ఎంప్లాయర్ ఎగ్జంప్షన్ కూడా కోరచ్చు. ఎప్పుడు ఆ పర్టికులర్ పొజిషన్కి కావాల్సినటువంటి స్కిల్, ఎక్స్పర్టైజ్, క్వాలిఫికేషన్, ప్రొఫిషియన్సీ అసలు హర్యానా పీపుల్లో లేదు అని చెప్పి ఒకవేళ ప్రూవ్ చేస్తే, హర్యానాలో అలాంటి వ్యక్తులు దొరకట్లేదు అని ప్రూవ్ చేయగలిగితే, అర్థమైందా? సో దాన్ని కూడా ఒక డిప్యూటీ కమిషనర్ ఆర్ హయ్యర్ ర్యాంక్ ఉన్నటువంటి ఒక ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతుంది. రైట్? ఇవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నౌ లెట్ us look at what are different concerns. ఈ పర్టికులర్ చట్టం వెనక ఇంపార్టెంట్ కన్సర్న్స్ ఏమున్నాయో ఇక్కడ చెప్పారు, జాగ్రత్తగా వినండి. హియర్ ద ఫస్ట్ కన్సర్న్ ఈస్ దిస్ పర్టికులర్ లా ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎగనెస్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఇది రాజ్యాంగబద్ధంగా ఉందా అంటే లేదు అని చెప్పి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడ సార్ ఎందుకు లేదు అని మీరు క్వశ్చన్ అడిగితే, ఫస్ట్ ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ జీ ఏదైతే ఉంటుందో దీన్ని పరిశీలిద్దాం. అండ్ తర్వాత ఆర్టికల్ 16 క్లాస్ 2 ఏదైతే ఉంటుందో దీన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మన కాన్స్టిట్యూషన్ లో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంప్రైజెస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 ఉండడం అనేది జరుగుతుంది. సో ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 ఏమంటాం? ఈ వీటన్నిటి ఫండమెంటల్ రైట్స్ అంటాం. సో బై యూజింగ్ దీస్ ఆర్టికల్స్ our forefathers has given different rights, the fundamental rights to people. ప్రజలకు చాలా రైట్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. సో ఆర్టికల్ 12 టు 35 మధ్యలోనే ఆర్టికల్ 19, ఆర్టికల్ 16 క్లాస్ 2 మీకు కనిపిస్తుంది. ఆర్టికల్ 19 guarantees different freedoms to people, citizens of India. ఆర్టికల్ 16 guarantees another important right. సో ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ జీ ఏదైతే ఉంటుందో ఇట్ ఎంపవర్స్ ఇండియన్ సిటిజన్స్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్. ఏ ప్రొఫెషన్ అయినా ప్రాక్టీస్ చేసేటటువంటి అధికారాన్ని ఇస్తుంది. ఆర్ టు క్యారీ ఆన్ ఎనీ ఆక్యుపేషన్, ఏ వృత్తినైనా మనం అవలంబించేటటువంటి హక్కుని ఇస్తుంది. ట్రేడ్ నైనా బిజినెస్ నైనా మనం క్యారీ అవుట్ చేసేటటువంటి హక్కుని ఇది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ఆర్టికల్ ద్వారా ఏం చేస్తున్నారు? సో కేవలం వేరే రాష్ట్రానికి చెందినంత మాత్రాన నీ దగ్గర నుంచి ఈ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెసింగ్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ టేకింగ్ అప్ ఎనీ ఆక్యుపేషన్ ఏదైతే ఉంటుందో, ప్రాక్టీస్ ఎనీ ఆక్యుపేషన్ ఏదైతే ఉంటుందో ఈ రైట్ ని నీ నుంచి లాగేసుకుంటున్నారు. ఆర్టికల్ 16 క్లాస్ 2 ఏం చెప్తుంది? దట్ నో సిటిజన్ షల్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ఎనీ రిలీజియన్, ఎవరిని కూడా మతం ప్రాతిపదికన కానీ, రేస్ ప్రాతిపదికన, జాతి ప్రాతిపదికన కానీ
క్యాస్ట్ కులం ప్రాతిపదికన కానీ, సెక్స్ అంటే నీ లింగం ప్రాతిపదికన కానీ, అండ్ లేకపోతే డిసెంట్ వారసత్వం కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో ప్లేస్ ఆఫ్ బర్త్ నీ పుట్టుక ఎక్కడైతే వేరే దగ్గర పుట్టావని కానీ, రెసిడెన్స్ కానీ, లేకపోతే ఎనీ ఆఫ్ దెమ్ బి ఇనెలిజిబుల్ ఫర్ ఆర్ డిస్క్రిమినేటెడ్ అగెన్స్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఆఫీస్ అండర్ ద స్టేట్. అర్థమైందా? సో ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఏ స్టేట్ జాబ్ కి కూడా వీళ్ళని డిస్క్రిమినేట్ చేయకూడదు ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు, ప్లేస్ ఆఫ్ బర్త్ అనేటటువంటి ఒక క్లాజ్ చూపించి నువ్వు డిస్క్రిమినేట్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఎందుకు సార్ ఎలా చేశారు అంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్ క్లియర్ గా చెప్పారు చూడండి, జాబ్స్ అండర్ నో ఆఫీస్ అండర్ ద స్టేట్ అన్నారంటే ప్రభుత్వోద్యోగాల్లోనే అనే విధంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఈ సింపుల్ చిన్న చిన్న క్లాజెస్ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడి ఇలాంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో సర్వైవ్ అయిపోతూ ఉంటాయి. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం ఇన్ ఇండియా. అండ్ దాంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ కన్సర్న్ ఏంటంటే ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండి. సో ఇప్పటికే ఇండియన్ గవర్నమెంట్ చాలా రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. కమర్షియల్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించడం కానీ, లేకపోతే ఎందుకంటే ఈ బిజినెస్ ఏదైతే ఉంటుందో అది పెంచడం కానీ, లేకపోతే పేపర్లెస్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ అప్లికేషన్ కానీ ప్రతిదాన్ని డిజిటలైజ్ చేయడం కానీ, ఇప్పుడు జిఎస్టీ ఇన్వాయిసెస్ కానీ ఇవన్నీ అప్లై చేసుకోవడం, రిటర్న్స్ అప్లై చేసుకోవడం ఇవన్నీ డిజిటలైజ్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఎటువంటి హ్యాజిల్ లేకపోతే అన్ని బిజినెసెస్ అన్ని ఇన్వెస్ట్మెంట్స్ మన ఇండియాలోకి వస్తాయని చెప్పి టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కదా. సో కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, బిజినెస్ వాళ్ళకి ఒక క్లాజ్ అనేది పెట్టడం అనేది జరిగింది. ఏంటి, లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే మీరు తీసుకోవాలి. అందువల్ల ఈ బిజినెస్ చేసే వాళ్ళు స్కిల్డ్ పీపుల్ని కోల్పోతామేమో, మా కంపెనీలో వర్క్ చేయించలేకపోతామేమో, అది మాకు నష్టం తెస్తుందేమో అనేటటువంటి ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్స్ రాకపోయేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. అర్థమైందా? సో దిస్ విల్ డిక్రీజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఫ్లో ఇన్ టు ద స్టేట్స్ మే డిక్రీజ్ అనే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ డ్యామేజ్ ద ఇండియాస్ రెప్యుటేషన్ యాజ్ ఎ స్టేబుల్ ట్రస్ట్వర్ది ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్. ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అనేటటువంటి పేరుని మన ఇండియా కోల్పోవచ్చు. ఇప్పటికే మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకి ఏం జరిగింది, చైనా నుంచి కరోనా వైరస్ తర్వాత చైనా నుంచి బయటకు వెళ్ళిపోతున్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇండియా వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తే వియత్నాము, ఇండోనేషియా, సింగపూర్ ఈ ప్రదేశాల్లో అవి స్థిరపడడం అనేది జరిగింది. అదే పెద్ద ఇండియాకి చాలా పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పి మనం అనుకోవచ్చు. బట్ ఇప్పుడు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోవడం వల్ల కూడా చాలా ఇబ్బంది ఏర్పడడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఒక ఎక్సెప్షన్ కూడా ఇచ్చారు, మీకు ఒక స్కిల్డ్ పీపుల్ కావాలంటే మీరు ప్రూవ్ చేయాలి అని చెప్పి. ప్రూవ్ చేసే క్రమంలో ఒక ఇన్స్పెక్టర్ లాంటి ఒక కమిషనర్ లాంటి వ్యక్తి వస్తాడు, ఇన్స్పెక్ట్ చేస్తాడు. అదొక ఇన్స్పెక్టర్ రాజ్ సిస్టమ్ ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒకరు వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం ఏంటి, ఇష్టం వచ్చినట్టు మా ప్రిమైసెస్ కి రావడం ఏంటి, ఇలాంటిది బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత మింగుడు పడేటటువంటి విధంగా ఉండదు, అంత ఈజీగా వాళ్ళు తీసుకోలేరు. అదొక ఇంపార్టెంట్ ప్రాబ్లం. అండ్ విల్ డెఫినెట్లీ ఇంపాక్ట్ ఆన్ ఎంప్లాయ్మెంట్ అండి. సో ఒక్కొక్క స్టేట్ ఇలా చేసుకుంటూ వెళ్తే వేరే స్టేట్స్ కూడా ఇలాంటి చట్టాలు తీసుకొస్తే అదర్ స్టేట్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేటటువంటి అవకాశం ఉంది, తీసేస్తే మాత్రం ఎంప్లాయ్మెంట్ జాబ్ కట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా పెరగడం అనేది జరుగుతుంది. ఇండియన్ ఎకానమీ మీద అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఇంపాక్ట్ చూపించడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ విల్ ఆల్సో ఇంపాక్ట్ ద యూనిటీ ఆఫ్ ద నేషన్ అండి. కంట్రీ యొక్క ఐకమత్యం ఏదైతే ఉంటుందో దానికి చాలా ఇంపాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ప్రెజర్వింగ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఫర్ సన్స్ ఆఫ్ ద సాయిల్, అంటే ఎవరైతే ఈ నేల మీద పుట్టారో వాళ్ళకే ఎకనామిక్ యాక్టివిటీలో భాగం చేయాలి, వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో అది చాలా స్టేట్స్ తీసుకొస్తున్నాయి. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ 2019లో ఇదే తీసుకురావడం అనేది జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. అండ్ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కూడా ఇదే మాట అన్నారు, 70% ప్రైవేట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి లోకల్స్ కే ఉండేటట్టు మేము చేస్తామనే విధంగా రీసెంట్ గా మాట్లాడడం అనేది జరిగింది. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అండ్ వర్క్ వీసా విత్ ఇన్ ద కంట్రీ, భారతీయులు భారతదేశంలో వర్క్ వీసా తీసుకొని వేరే స్టేట్కి వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సినటువంటి పరిస్థితి అర్థమవుతుంది. అంటే తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం చేయాలంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వర్క్ వీసా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో పని చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. అండ్ ఇట్ ఆల్సో డ్యామేజ్ క్రూషియల్ వర్క్ ఫోర్స్ డైవర్సిటీ. సో వర్క్ ప్లేస్ డైవర్సిటీ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫర్ ఇండివిజువల్స్ గ్రోత్, ఫర్ ఎంప్లాయీ గ్రోత్. ఎందుకు అంటే ఒకరి నుంచి వేరే వ్యక్తి వేరు వేరు విషయాలు ఏవైతే ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. హీ విల్ గెట్ మచ్ నాలెడ్జ్ విత్ డైవర్సిటీ ఉన్నటువంటి పీపుల్ నుంచి చాలా ఎక్కువ తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. అర్థమైందా? అండ్ దిస్ విల్ ఆల్సో రప్చర్ ద సోషల్ ఫ్యాబ్రిక్ అండి. సోషల్ ఫ్యాబ్రిక్ ని కూడా ఇది చేసేటటువంటి అవకాశం ఉంది. అండ్ విట్ ఆల్సో లీడ్స్ టు ఇన్సులారిటీ.
ఇన్సులారిటీ అంటే ఎక్కడ కొట్టిన మేకు అక్కడే ఎక్కడ కొట్టిన మేకు అక్కడే ఉండడం అంటారు చూసారా, సో అలాగే ఉన్నట్టు అన్నమాట. అంటే వేరే వాళ్ళతో కాంటాక్ట్ లేకుండా, వేరే కల్చర్స్ గురించి తెలుసుకోవడానికి కానీ, వేరే కల్చర్స్ గురించి తెలుసుకునే అవకాశం లేకపోవడం వల్ల తెలుసుకునే ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది వ్యక్తులకి. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అని చెప్పి, ఇంపార్టెంట్ కన్సర్న్స్ అని చెప్పి మనం అనుకోవచ్చండి. అర్థమైందా? సో ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి షిఫ్ట్ అయిపోయేటట్టు అవకాశం ఉంది, అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తగ్గుతుంది, అండ్ ఈవెన్ టాలెంట్ పూల్ ఏదైతే ఉంటుందో టాలెంట్ పూల్ కూడా రెడ్యూస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అర్థమైందా? సో ముఖ్యంగా స్కిల్డ్ లేబర్ ఇన్ టెక్నాలజీ సెక్టార్స్, ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లో లేబర్ అనేది దొరకడం కష్టం అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ స్టేజ్ నుంచే తీసుకోవాలంటే చాలా కష్టం ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇఫ్ దెర్ ఈజ్ ల్యాక్ ఆఫ్ కాంపిటీషన్, పీపుల్ కూడా వర్క్ చేయడం మానేస్తారు. మన వాళ్ళందరికీ జాబులు వచ్చేస్తున్నాయి అని చెప్పి మామూలుగా చదువుతారు తప్ప వేరే వాళ్ళతో పోటీ పడాలి అనేటటువంటి ఇవేవైతే ఉన్నాయో అనేటటువంటి మైండ్ సెట్ ప్రజలు అలవాటు చేసుకోరు. సో అది కూడా ఒక ప్రాబ్లం. నౌ లుక్ ఎట్ డిఫరెంట్ రికమెండేషన్స్ అండి. ఈ ఆర్టికల్లో ఇచ్చినటువంటి వేరియస్ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. గివింగ్ రిజర్వేషన్స్ ఇన్ జాబ్స్ ఈజ్ ఎ టెంపరీ సొల్యూషన్. సో జాబ్ రిజర్వేషన్స్, డొమిసైల్ రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది ఇది ఒక టెంపరీ రిజల్యూషన్ టు స్పర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఎ పర్టికులర్ స్టేట్ అమ్మ. సో ఎక్కువగా దేని మీద ఫోకస్ చేయాలి అంటే జాబ్ క్రియేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి, కొత్త కొత్త జాబ్స్ సృష్టించేటటువంటి ప్రయత్నం చేయాలి, అండ్ పీపుల్ యొక్క స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా దృష్టి పెట్టాలి. అంతేగాని రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. అర్థమైందా? అండ్ దాంతోపాటు ఎడిక్వేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి వచ్చేటట్టు చేయాలి. ఎడ్యుకేషన్ సెక్టార్లో మంచి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయనుకోండి, సో స్టేట్లో ఉండే అందరు పీపుల్ స్కిల్ అవ్వడం అనేది జరుగుతుంది. హెల్త్ వల్ల ఉన్నాయనుకోండి, అండ్ అన్హెల్దీ పర్సన్ ఈజ్ నాట్ ఎ బెటర్ హ్యూమన్ రిసోర్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అండ్ స్కిల్ ఏదైతే ఉంటుందో స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇది చేయాలి. అండ్ దాంతోపాటు ఇన్స్టెడ్ ఆఫ్ కంపెలింగ్ ఫార్మ్స్ టు హైర్ లోకల్స్, ఓన్లీ లోకల్ పీపుల్ని హైర్ చేసుకోవాలి అనేటటువంటి దాని మీద కాకుండా, అనేటటువంటి విషయం మీద దృష్టి పెట్టకుండా, సో వీళ్ళు ఏం చేయొచ్చు అంటే సబ్సిడీస్ ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు. ఏ కంపెనీ అయితే లోకల్స్ని హైర్ చేసుకుంటుందో వాళ్ళకి ఎంతో కొంత సబ్సిడీ ఇవ్వండి, ఎంతో కొంత డబ్బులు వెనక్కి ఇవ్వండి. అర్థమైందా? ఇలాంటి ప్రయత్నాలు కూడా చేయొచ్చు. అండ్ దాంతోపాటు కంపెనీకి ఇన్సెంటివ్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. సో ఇప్పుడు సపోజ్ లోకల్ యూత్ ఎవరైతే ఉన్నారో లోకల్ యూత్కి స్కిల్ డెవలప్మెంట్ క్యాంపెయిన్స్ అనేవి రన్ చేశారనుకోండి వాళ్ళ కోసం, అప్పుడు ఎలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా బెటర్గా ప్రొవైడ్ చేయొచ్చు. అర్థమైందా? అండ్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ తగ్గించవచ్చు. ఇన్సెంటివ్స్ అంటే చెప్తున్నాను, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ తగ్గించవచ్చు, లేకపోతే బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు. రైట్? సో ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయొచ్చు. వాళ్ళ క్లియరెన్స్లు త్వరగా ఇవ్వచ్చు, ఇలాంటివి కూడా చేయొచ్చు. అర్థమైందా? ఒకవేళ లోకల్ రిజర్వేషన్ ప్రొవిజన్తో గవర్నమెంట్ ముందుకు వెళ్ళాలనుకున్నప్పటికీ గవర్నమెంట్ శాలరీ సీలింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించాలి. 30,000 శాలరీ సీలింగ్ పెట్టింది కదా, లెస్ దాన్ 30,000 ఉన్న వాళ్ళకని చెప్పింది కదా, సో అలా కాకుండా లెస్ దాన్ 15,000 పెడితే బాగుంటుందమ్మా. అర్థమైందా? లెస్ దాన్ 50,000 పెడితే బాగుంటుంది. లేకపోతే కాస్ట్ టు కంపెనీ సిస్టమ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీకు ఈ కాస్ట్ టు కంపెనీ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఏం లేదు నాన్న, సపోజ్ ఒక ఐటీ కంపెనీ ఉంది. సపోజ్ ఒక ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కంపెనీ తీసుకోండి. ఇన్ఫోసిస్ తన మేనేజర్ ఎవరైతే ఉంటారో మేనేజర్కి పర్ మంత్ 2 lakhs పర్ మంత్ శాలరీ పే చేసింది అనుకోండి. సపోజ్ నేను ఒక ఐటీ స్టార్టప్ కంపెనీని పెట్టాను. నేను నా మేనేజర్ ఎవరైతే ఉంటారో మేనేజర్కి నేను ఎంత పే చేయగలను? 30,000 పే చేయగలను. అర్థమైందా? ఈ కంపెనీకి ఒకే ప్రొవిజన్ ఏర్పాటు చేసి నా కంపెనీకి ఒకే ప్రొవిజన్ ఏర్పాటు చేస్తే అది కరెక్టా? అది కరెక్ట్ కాదు. సో ఈ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీకి మీరు ఒక కాస్ట్ పెట్టండి, ఒక శాలరీ క్యాపింగ్ పెట్టండి. అదే నాలాంటి స్టార్టప్ కంపెనీ ఏదైతే ఉంటుందో దానికి ఒకటి పెట్టండి. అర్థమైందా? సో ఇక్కడ 30,000 నేను ఇవ్వగలను. నా మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో 10 మంది మేనేజర్స్ ఉన్నారు. 10 మంది మేనేజర్ పోస్ట్కి హైలీ స్కిల్డ్ పీపుల్ కావాలి. అందులో 75% అంటే 8 మందిని నన్ను హర్యానా పీపుల్నే తీసుకోమంటున్నారు. పోనీ హర్యానా మొత్తం నేను జల్లెడ పడితే 3 దొరికారు అనుకోండి మంచి మేనేజర్లు, ఇంకొక 5గురిని నేను అండర్ స్కిల్డ్ పీపుల్ని పెట్టుకున్నాను అనుకోండి, అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? కరెక్ట్ అవ్వదు కదా. పోనీ నేను ఎక్కువ పే చేయగలనా అంటే నేను ఎక్కువ పే చేయను, బికాజ్ మై కంపెనీ ఈజ్ ఏ స్టార్టప్ కంపెనీ. సో ఇక్కడ శాలరీ సీలింగ్ కంపెనీస్ అన్నింటికీ హోలిస్టిక్గా ఒకటి కాకుండా డిఫరెంట్ కంపెనీస్కి డిఫరెంట్గా పెట్టడం అనేది మంచిది అనే విధంగా చెప్పారండి. రైట్? These were different recommendations given in this particular article. So detailed గా దిస్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో అది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను.
కంప్లీట్గా డీటెయిల్డ్గా వాట్ ఆర్ డిఫరెంట్ ప్రొవిజన్స్, డిఫరెంట్ కన్సర్న్స్ అండ్ డిఫరెంట్ రికమెండేషన్స్. మీరు డొమిసైల్ రిజర్వేషన్ గురించి, ప్రైవేట్ సెక్టార్ జాబ్స్ రిజర్వేషన్ గురించి మీకు ఎక్కడ మీ ఎలా క్వశ్చన్ వచ్చినా, నాట్ ఓన్లీ హర్యానా గవర్నమెంట్, మీకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉద్దేశించి క్వశ్చన్ వచ్చినా యూ కెన్ ఆల్వేస్ రైట్ దీస్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్. సో డీటెయిల్డ్గా మీకు ఇది క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ నుంచి నేర్చుకోవాలంటే ట్రై టు జాయిన్ అవర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అమ్మ. మళ్ళీ చెప్తున్నాను, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. ప్రతి దాన్ని బ్యాక్గ్రౌండ్ నుంచి నేర్చుకుంటారు. మెయిన్స్లో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఎలా అప్రోచ్ అవ్వాలో నేర్చుకుంటారు. సో డీటెయిల్డ్గా మీ కంప్లీట్ కేర్ అనేది మేము తీసుకోవడం అనేది జరుగుతుంది యాజ్ ఫార్ యాజ్ కరెంట్ అఫైర్స్ ఆర్ కన్సర్న్, రైట్? సో మన నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బ్యాన్ ఆన్ ఇటాలియన్ ఫర్మ్ లింక్ టు అగస్టా స్కామ్ లిఫ్టెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఇండియా ఇటలీ రిలేషన్స్ లో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. డెసిషన్ దట్ ఫాలోస్ మోడీస్ విజిట్ టు రోమ్ ఫర్ G20 మీట్ సిగ్నల్స్ రీలాంచ్ ఆఫ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ద టూ కంట్రీస్. సో G20 వీటిలో భాగంగా నరేంద్ర మోడీ గారి డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. ఏం డెసిషన్ తీసుకున్నారు? అగస్టా స్కామ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక ఇటాలియన్ కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ ఇటాలియన్ కంపెనీ మీద బ్యాన్ ఎత్తేసారు. అర్థమైంది? అగస్టా స్కామ్ లో ఇన్వాల్వ్ అయినందుకు ఆ కంపెనీ మీద బ్యాన్ విధించారండి ఇప్పటి వరకు. ఇప్పుడు G20 సమిట్ లో భాగంగా మాట్లాడుతూ మన నరేంద్ర మోడీ గారు ఈ డెసిషన్ తీసుకున్నారు. బ్యాన్ అనేది ఎత్తేస్తున్నట్టు ప్రకటించడం అనేది జరిగింది. యాజ్ సింపుల్ యాజ్ దట్ న్యూస్ లోకి అదే వచ్చింది. సో మొదట మనం ఏం తెలుసుకోవాలంటే G20 అంటే ఏంటో, ప్రిలిమ్స్ లెవెల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇది తెలుసుకున్న తర్వాత న్యూస్ లోకి ఏమొచ్చిందో మనం మాట్లాడదాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి నాన్న, మొదట చూడండి G20. G20 ఈజ్ యాక్చువల్లీ అన్ ఇంటర్ గవర్నమెంటల్, వివిధ దేశాలు కలిసి ఏర్పాటు చేసినటువంటి అని అర్థం. ఇంటర్ గవర్నమెంటల్ గ్రూపింగ్. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్గనైజేషన్. ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కాదు, ఇట్ ఈస్ అన్ ఇన్ఫార్మల్ గ్రూపింగ్. అర్థమైందా? సో వీళ్ళందరూ ఒక కొయిలేషన్ గా ఏర్పాటు అవ్వడం మాత్రమే జరిగింది. అర్థమైందా? సో G20 అనేటటువంటిది ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ యాన్యువల్ మీటింగ్. ప్రతి సంవత్సరం ఈ గ్రూపింగ్ మధ్య ఒక మీటింగ్ అనేది జరుగుతుంది. ఆ మీటింగ్ ద్వారానే ఈ G20 ఏదైతే ఉంటుందో అది ఎగ్జిస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇట్ కంప్రైజెస్ ఆఫ్ లీడర్స్ ఫ్రమ్ ద కంట్రీస్ విత్ ద లార్జెస్ట్ అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్. లార్జెస్ట్ ఎకానమీస్ ఏవైతే ఉంటాయో అవి, అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ ఎమర్జింగ్ ఎకానమీస్ ఏవైతే ఉంటాయో ఆ దేశాలు అనేవి దీనిలో భాగంగా ఉండడం అనేది జరుగుతుంది. ఆ దేశాల యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ యాన్యువల్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 19 మెంబర్స్, 19 కంట్రీస్ ప్లస్ 1 యూరోపియన్ యూనియన్, మొత్తం 20 ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్స్ మెంబర్స్ అకౌంట్ ఫర్ 85% ఆఫ్ వరల్డ్ జీడిపి. ప్రపంచ జీడిపిలో 85% వరకు వీళ్ళే కంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ప్రపంచ జనాభాలో 2/3 ఆఫ్ ద పాపులేషన్ బిలాంగ్స్ టు దిస్ పర్టికులర్ 20 నేషన్స్. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. అండ్ G20 సమిట్ ఏదైతే ఉంటుందో, G20 యాన్యువల్ గా హోల్డ్ చేసేటటువంటి మీటింగ్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా ఫార్మల్ నేమ్, ఇలాంటివి మీకు చాలా దీనిగా అడుగుతారు. ఇది ఎక్కువగా మీకు కనిపించదు, బట్ ఇలాంటివి కనిపించినటువంటి వాటిని తవ్వడానికి ప్రయత్నిస్తారు యూపీఎస్సీ వాళ్ళు, పేపర్ టఫ్ గా ఉండాలంటే. చూడండి, దీని తాలూకా ఫార్మల్ నేమ్ ఏంటంటే సమిట్ ఆన్ ఫినాన్షియల్ మార్కెట్స్ అండ్ ద వరల్డ్ ఎకానమీ. రైట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? దిస్ ఈస్ ద ఫార్మల్ నేమ్ ఫర్ G20 అండి. G20 ఎప్పుడు పుట్టడం అనేది జరిగిందండి అంటే 1997-98 ప్రాంతాల్లో ఏషియాలో ఒక విపరీతమైనటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో అది రావడం అనేది జరిగింది. 1997-98లో ఏషియన్ ఫినాన్షియల్ క్రైసిస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో అప్పుడు ఏమర్థమైందంటే అప్పుడప్పుడే ఫినాన్షియల్ మార్కెట్స్ లో ఎదుగుతున్నటువంటి ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, డెవలప్ అవుతున్నటువంటి ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఫినాన్షియల్ సిస్టమ్ ఫ్రేమ్వర్క్ ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ మనకి ఎల్పిజి రిఫార్మ్స్ 1991 తర్వాతే ఫినాన్షియల్ మార్కెట్స్ అనే మనకు రావడం అనేది జరిగింది. ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్
ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ రిఫార్మ్స్. అలాగే చాలా ఏషియన్ కంట్రీస్లో 1990స్లోనే దిస్ ఫినాన్షియల్ మార్కెట్స్ అనేవి రావడం అనేది జరిగింది. బట్ 1997-99 ఫినాన్షియల్ క్రైసిస్ వల్ల ఏం జరగడం అనేది జరిగింది, ఈ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో కుప్పకూలిపోవడం అనేది జరిగింది. ఇన్వెస్టర్ల తాలూకు చాలా డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఆవిరైపోవడం అనేది జరిగింది. సో మేజర్ ఎమర్జింగ్ మార్కెట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏమనుకున్నాయంటే ప్రతి సంవత్సరం మనందరం కలిసి ఒక డిస్కషన్ అనేది పెట్టుకోవాలి. వి నీడ్ టు ఎక్నాలెడ్జ్ దీస్ ఫినాన్షియల్ సిస్టమ్, వి నీడ్ టు డిస్కస్ ఆన్ ద ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ అని చెప్పి వీళ్ళు అనుకోవడం అనేది జరిగింది. సో అప్పుడు 1999లో దిస్ G7 ఫినాన్స్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, G7 నేషన్స్ ఏవైతే ఉన్నాయో, G7 నేషన్స్ గురించి నేను సెపరేట్గా వీడియో చేశాను. ఎవరికైనా G7 నేషన్స్ గురించి తెలియకపోతే వీలైతే ఒకసారి ఆ వీడియో చూడండి. G7 LTX క్లాసెస్ అని చెప్పి కొట్టండి, మీకు చక్కగా నేను చేసిన వీడియో వస్తుంది, వీలైతే చూడండి. G7 నేషన్స్ ఏంటండి, ఫస్ట్ ఇది మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నెత్తి మీద ఒకటి ఉంటుంది ఏంటండి, కెనడా. దాని తర్వాత ఏషియా నుంచి ఓన్లీ 1 కంట్రీ అండి, దట్ ఈస్ జపాన్. క్లియర్. సో మొత్తం 3 అయినాయి, 7 కంట్రీస్ కదా, గ్రూపింగ్ ఆఫ్ 7 నేషన్స్. ఇంకా 4 కంట్రీస్ ఉండాలి. ఒకటి యునైటెడ్ కింగ్డమ్, ఇంకొకటి ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో ఫ్రాన్స్, తర్వాత ఫ్రాన్స్ పక్కనే ఉండేటటువంటి జర్మనీ ఏదైతే ఉంటుందో జర్మనీ తర్వాత ఇటలీ. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇటలీ ఈజ్ ద ఓన్లీ 1 G7 నేషన్ దట్ సైన్డ్ చైనీస్ అంబిషియస్ ప్రాజెక్ట్, దట్ ఈస్ 1 బెల్ట్ 1 రోడ్ ప్రాజెక్ట్, అదే లేదా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని సైన్ చేసినటువంటి ఇంపార్టెంట్ కంట్రీ ఏంటి అంటే సో ఓన్లీ G7 కంట్రీ ఏంటి అంటే ఇటలీ. అర్థమైందా? సో 1 బెల్ట్ 1 రోడ్ ఇనిషియేటివ్ గురించి కూడా నేను చాలాసార్లు హిందూ అనాలిసిస్ చెప్పాను, ఒక సెపరేట్ వీడియో కూడా చేస్తానులేండి. ఓకేనా, రైట్. సో చూడండి, 1999లో G7 అనేది ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. నౌ లెట్ us look at different countries in G7, G8 and G20. వినండి. సో చూడండి, ఇక్కడ G7, G8, G20, G7 కంట్రీస్ మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం అనేది జరిగింది, మళ్ళీ ఒక్కసారి మాట్లాడదాం, ఏం కాదు. ఓకేనా, చూడండి. సో కెనడా ఏదైతే ఉంటుందో కెనడా కిందే ఉండేటటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దాంతోపాటు ఓన్లీ ఏషియన్ కంట్రీ దట్ ఈస్ జపాన్ తర్వాత ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్. ఓన్లీ కంట్రీ దట్ సైన్డ్, ఓన్లీ G7 కంట్రీ దట్ సైన్డ్ 1 బెల్ట్ 1 రోడ్ ఇనిషియేటివ్ విత్ చైనా, దట్ ఈస్ ఇటలీ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ G8 ఏంటి, G8లో భాగంగా ఎవరున్నారంటే రష్యా. G7 G8 అవ్వడం అనేది జరిగింది మధ్యలో. సో బట్ కానీ తర్వాత రష్యా ఏదైతే ఉంటుందో రష్యాని 2014లో అనుకుంటాను బయటికి ఎక్స్పెల్ చేయడం అనేది జరిగింది, బయటికి తోసేశారు, నెట్టేశారు. ఎందుకంటే ఉక్రెయిన్తో జరిగినటువంటి ఒక ఇష్యూ వల్ల, ఉక్రెయిన్ మీద వార్ అనేది ప్రకటించింది ఉక్రెయిన్ అని చెప్పి అనేటటువంటి విషయం మీద రష్యాని వీళ్ళు ఎక్స్పెల్ చేయడం అనేది జరిగింది. G20 ఏదైతే ఉంటుందో G20 మెంబర్స్ చూడండి, ఒకటి అర్జెంటీనా, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత బ్రెజిల్, తర్వాత చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, టర్కీ, అలాంగ్ విత్ రష్యా అండ్ G7 నేషన్స్. ఈ 8 నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఇంకొక 11 కంట్రీస్, ఒక యూరోపియన్ యూనియన్, ఇవన్నీ కలిపి G20 నేషన్స్ అవ్వడం అనేది జరిగింది. సో G20 గురించి మీకు క్లారిటీగా అర్థమైందనే అనుకుంటున్నాను. సో G20కి ఎటువంటి ఫార్మల్ సెక్రటేరియట్ కానీ ఏది లేదండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ అన్ ఇన్ఫార్మల్ గ్రూపింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ ఫార్మల్ ఆర్గనైజేషన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ వాజ్ గివెన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా ఈ ఆర్టికల్ అర్థమైపోతుంది. ఏం లేదన్న, రీసెంట్గా ఏం జరిగింది, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు G20 సమిట్ కోసం, G20 మీటింగ్ కోసం రోమ్ వెళ్ళడం అనేది జరిగింది. ఇటలీ క్యాపిటల్ రోమ్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళారు. అక్కడ ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ ఆయన కలవడం అనేది జరిగింది. కలిసిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుంది అంటే ఇట్ హ్యాస్ డిసైడెడ్ టు లిఫ్ట్ బ్యాన్ అనేది లిఫ్ట్ చేద్దామని చెప్పి అనుకుంది. ఏ కంపెనీ మీద, దేని మీద, ఆన్ అన్ ఇటాలియన్ డిఫెన్స్ కంపెనీ, ఇటలీకి చెందినటువంటి ఒక డిఫెన్స్ కంపెనీ మీద. అర్థమైంది? అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్తాను చూడండి. 2013లో 2013లో ఒక ఇంపార్టెంట్ స్కామ్ ఏదైతే ఉంటుందో అది వెలుగులోకి రావడం అనేది జరిగింది. ఆ ఇంపార్టెంట్ స్కామ్నే ఏమంటాము అంటే అగస్టా వెస్ట్లాండ్ స్కామ్ అంటాం. సో ఏం జరిగింది అంటే 2006, 2007 ప్రాంతంలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఉండేటటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇటలీకి చెందినటువంటి ఒక డిఫెన్స్ కంపెనీ ఏదైతే ఉంటుందో దాంతో ఒక డీల్ చేసుకుంది. ఆ డీల్ విలువ ఎంత అంటే 3,600 రూపాయలు, 3,600 కోట్ల రూపాయలు. సో దానిలో భాగంగా ఏం చేశారు, అగస్టా వెస్ట్లాండ్ అనేటటువంటి కంపెనీకి చెందినటువంటి
వివిఐపి హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయి, ఈ కంపెనీ నుంచి హెలికాప్టర్స్ తెచ్చుకుంటాము, హెలికాప్టర్స్ ఇంపోర్ట్ చేసుకుంటాము అని చెప్పి డీల్ సైన్ చేయడం అనేది జరిగింది. మొత్తం 3,600 కోట్ల రూపాయలు విలువైనటువంటి డీల్ ఎవరు చేశారు? కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. అయితే కొన్నాళ్ళకి 2013లో ఏం తేలింది అంటే ఇది చాలా పెద్ద స్కామ్ అనేది దీనిలో ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ నాయకులు ఏం చేశారు అంటే ఈ ఈ అగస్టా వెస్ట్లాండ్ ఏదైతే ఉంటుందో, అగస్టా వెస్ట్లాండ్ కంపెనీ నుంచి ఇండివిజువల్ గా చాలా డబ్బులు తీసుకున్నారు. వాళ్ళకి యూకేలోను అండ్ దాంతోపాటు యుఎస్ లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ లోకి చాలా డబ్బులు చాలా బ్రైబరీ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి వేయించుకోవడం అనేది జరిగింది. వాళ్ళు డబ్బులు తీసుకొని ఈ డీల్ అనేది ఆ కంపెనీకి అందించడం అనేది జరిగింది అని చెప్పి చాలా ఎలిగేషన్స్ రావడంతో ఏం చేశారు, ఈ ఇటాలియన్ డిఫెన్స్ కంపెనీని కంప్లీట్ గా బ్యాన్ చేయడం అనేది జరిగింది. దీంతో ఎటువంటి ఇంపోర్ట్స్ చేసుకోకూడదు అని బ్యాన్ చేశారు. అప్పుడు మన ఇటలీ ఏదైతే ఉంటుందో దానికి చాలా కోపం వచ్చింది. చాలా విలువైనటువంటి డీల్ కదా, ఈ డీల్ క్లోజ్ చేసేస్తామంటున్నారు, ఈ కంపెనీతో బ్యాన్ చేద్దాం అనుకుంటున్నారు ట్రాన్సాక్షన్ అని చెప్పి మన ఇటలీ గవర్నమెంట్ కూడా కోపగించడంతో రెండు కంట్రీస్ మధ్య రిలేషన్స్ కాస్త సన్నగిల్లడం అనేది జరిగింది. కాస్త రెండు రిలేషన్స్ కాస్త దెబ్బ పడడం అనేది జరిగింది. అండ్ రీసెంట్ గా ఇంకొక విషయం ఏం జరిగింది, ఇటాలియన్ మెరైన్స్ ఎవరైతే ఉన్నారో, ఇటాలియన్ మెరైన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, వాట్ ది డిడ్ ఈస్ దే కిల్డ్ కేరళ ఫిషర్మెన్ ని వాళ్ళు మర్డర్ చేశారని చెప్పి ఆరోపణలు ఎదుర్కోవడం అనేది జరిగింది. దానివల్ల ఇటలీకి ఇండియాకి మధ్య ఇంకాస్త ఇవేవైతే ఉన్నాయో సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గడం అనేది జరిగింది. రీసెంట్లీ ఇండియా హ్యాడ్ ఫార్మలీ డ్రాప్డ్ ఆల్ చార్జెస్ అగెన్స్ట్ ఇటాలియన్ మెరైన్స్ మీద అన్ని చార్జెస్ ని ఇండియా అనేది ఎత్తేయడం అనేది జరిగిందాం. అర్థమైన దాన్ని మనం ఎన్రికా లెక్సీ కేసు అని కూడా అనడం అనేది జరుగుతుంది. అండ్ సుప్రీం కోర్ట్ అగ్రీ టు క్లోజ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డెసిషన్ బై ద ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ. ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉంటుందో, వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్ ప్రకారం సుప్రీం కోర్టు కూడా వీళ్ళ మీద మేము ఎటువంటి చర్చలు మరి చేయము, వీటి మీద ఎటువంటి చర్యలు మేము తీసుకోమని చెప్పి చెప్పడం అనేది జరిగింది. దిస్ పర్టికులర్ కేరళ ఫిషర్మెన్ ఇష్యూ ఏదైతే ఉంటుందో, ఎన్రికా లెక్సీ కేసు ఏదైతే ఉంటుందో అది కూడా ఒక కన్క్లూజన్కి రావడంతో, అది కూడా ఒక కొలిక్కి రావడంతో, అండ్ దాంతోపాటు ఈవెన్ దిస్ పర్టికులర్ అగస్టా వెస్ట్లాండ్ అనేటటువంటి కంపెనీ మీద బ్యాన్ కూడా ఎత్తివేయడంతో రెండు కంట్రీస్ మధ్య రిలేషన్స్ అనేవి మళ్ళీ బిల్డ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. దెర్ విల్ బి ఎ హ్యూజ్ సిగ్నిఫికెన్స్ ఫర్ దిస్ మూవ్. చూడండి ఒకసారి. If we talk about the significance of this decision, significance of this move, ఏంటా డెసిషన్? టు లిఫ్ట్ బ్యాన్ ఆన్ an Italian డిఫెన్స్ కంపెనీ. ఫస్ట్ది ఏంటి అంటే డిఫెన్స్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో అది ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది, అందులో సందేహమే లేదు. ఇటాలియన్ డిఫెన్స్ కంపెనీ మీద బ్యాన్ అనేది వేయడం వల్ల చాలా ఇంపాక్ట్ అనేది పడడం అనేది జరిగింది మన నేవీకి. ముఖ్యంగా ఎందుకు అంటే నేవీ ఎక్కువగా హెవీ వెయిట్ టార్పెడోస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అంటే ఈ ఇటాలియన్ కంపెనీ నుంచి ఇది చేసుకుంటాయి. సో అందుకే ఎప్పుడైతే ఈ బ్యాన్ అనేది విధించారో సో చాలా వరకు నేవీ అనేది చాలా ఇబ్బందుల్లో పడడం అనేది జరిగింది. హెవీ వెయిట్ టార్పెడోస్ నేవీకి రానటువంటి పరిస్థితి రావడం అనేది జరిగింది. సో ద లిఫ్టింగ్ ఆఫ్ ద బ్యాన్ విల్ ఓపెన్ అప్ ద ఎవెన్యూస్ ఫర్ మోర్ రోబస్ట్ డిఫెన్స్ ట్రేడ్ పార్ట్నర్షిప్ అనేది పెరిగేటటువంటి అవకాశం ఉంది రెండు కంట్రీస్ మధ్య. అండ్ ఇంపటెస్ టు బైలేటరల్ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో రెండు కంట్రీస్ మధ్య దౌత్య సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఇంప్రూవ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. The decision to lift the ban on Italian defense company might signal the relaunch of bilateral partnership between the two countries. రెండు కంట్రీస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో బలపడేటటువంటి అవకాశం ఉందమ్మా. అర్థమైందా? సో బోత్ కంట్రీస్ కెన్ నౌ ఫోకస్ ఆన్ స్ట్రెంథనింగ్ అండ్ డీపెనింగ్ దేర్ బైలేటరల్ కోఆపరేషన్ అండ్ పార్ట్నర్షిప్. అండ్ దాంతోపాటు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లేదా వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ ని ఇటలీ సైన్ చేయడం ద్వారా కాస్త స్తంభించినటువంటి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇదయ్యేటటువంటి అవకాశం ఉంది. సో చైనా వైపు వెళ్తున్నటువంటి ఇటలీని ఇండియా కాస్త తన వైపు లాక్కునే ప్రయత్నం కూడా చేయడం అనేది జరిగింది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ we can consider these are some significant aspects regarding this particular మూవ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. మరి రోమ్ లో జరిగినటువంటి G20 సమిట్ ఏదైతే ఉంటుందో G20 సమిట్ లో భాగంగా ఎటువంటి డెవలప్మెంట్స్ అనేవి వచ్చినాయి, ఎటువంటి అవుట్కమ్స్ అనేవి వచ్చినాయి చూడండి. దే ప్లాన్ టు అచీవ్ 40% వ్యాక్సినేషన్ ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ బై ద ఎండ్ ఆఫ్ 2021. 2021 నాటికి 40% ప్రపంచ జనాభాకి వ్యాక్సినేషన్ అనేది అయిపోవాలి అనేటటువంటి డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. అండ్ G20 జాయింట్ ఫినాన్స్ హెల్త్
టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగిందమ్మ. ఎందుకు అంటే టు ప్రొవైడ్ ఎడిక్వేట్ ఫినాన్సింగ్, సరైనటువంటి డబ్బుని మొబలైజ్ చేయడం కోసం, డబ్బును అందించడం కోసం. ఎందుకు? ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ పాండమిక్ ప్రివెన్షన్ కోసం, అండ్ దాంతోపాటు ప్రిపేర్డ్నెస్ కోసం, ఫ్యూచర్ ప్రిపేర్డ్నెస్ కోసం, జరగకూడని ఎక్కడ వేవ్స్, థర్డ్ వేవ్ కానీ అలాంటివి ఏమైనా వస్తే దాన్ని ఎదుర్కోవడం కోసం, అండ్ పాండమిక్ రెస్పాన్స్, ఒకవేళ వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి విషయం మీద కూడా దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు గ్లోబల్ మినిమం ట్యాక్స్ ఆన్ కార్పొరేషన్స్, దీని మీద కూడా డెసిషన్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. కార్పొరేట్స్ మీద గ్లోబల్ మినిమం ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని నిర్ణయించడం అనేది జరిగింది కదా లాస్ట్ ఇయర్ G7 సమిట్లో. సో దాని గురించి కూడా ఇక్కడ మాట్లాడడం అనేది జరిగింది. ఫెయిర్ ఇంటర్నేషనల్ ట్యాక్స్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం కోసం. నేను ఈ గ్లోబల్ మినిమం ట్యాక్స్ గురించి చాలా సార్లు నేను చెప్పడం అనేది జరిగింది. ట్యాక్స్ హ్యావెన్స్ అంటే ఏంటి, గ్లోబల్ మినిమం ట్యాక్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది, ఇవన్నీ మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం, రైట్. అందుకే నేను ఇక్కడ చెప్పట్లేదు. ఒకవేళ ఎవరికైనా ఇంకా తెలియకపోతే గ్లోబల్ మినిమం ట్యాక్స్ LTX క్లాస్ అని కొట్టండి, సురేష్ సార్ చేసిన ఒక వీడియో వస్తుంది, దాని మీద మీకు క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ చూడండి, ఇంకొకటి ఏంటి కమిట్మెంట్ పెట్టుకోవడం అనేది జరిగిందంటే స్ట్రెంథనింగ్ యాక్షన్స్ టు హాల్ట్ అండ్ రివర్స్ బయోడైవర్సిటీ లాస్. దెర్ వాజ్ ఎ హ్యూజ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇన్ రీసెంట్ టైమ్స్. ఈ న్యాచురల్ హ్యాబిటేట్స్ బయోడైవర్సిటీ ఏదైతే ఉంటుందో దానిలో మనం లాస్ చూడొచ్చు. దాన్ని 2030 కల్లా అరికట్టాలి. బయోడైవర్సిటీ లాస్ అవ్వకుండా న్యాచురల్ కన్జర్వేషన్కి ప్రపంచ దేశాలని, G20 కంట్రీస్ అన్ని కలిపి ఒక్కటే దానికోసం పోరాడాలనే విధంగా చెప్పడం అనేది జరిగింది, రైట్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్, అవుట్కమ్స్ ఫ్రమ్ G20 సమిట్ విచ్ హ్యాపెండ్ ఇన్ రోమ్. కంప్లీట్గా డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అన్న. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హౌ హ్యాజ్ RBI ట్వీక్డ్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ నార్మ్స్ ఫర్ బ్యాంక్స్. ట్వీక్డ్ అంటే మోడిఫైడ్ అని చెప్పి అర్థం. ఈ ఆర్టికల్ని మనం GS పేపర్ 3 ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ అండి. సో ఇది ఈ రోజు పేపర్లో రాలేదు, బట్ సండే నిన్నటి పేపర్లో రావడం అనేది జరిగింది. One of our students has requested to discuss on this particular article. నేను చాలాసార్లు హిందూ అనాలిసిస్లో చెప్పాను ఈ ఆర్టికల్ని, అందుకే నేను వదిలేశాను. మళ్ళీ ఒకసారి తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఒక్కసారి ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది, కంగారేం పడక్కర్లేదు. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు PCA ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ప్లాన్ అంటే ఏంటో తెలియాలండి. మనం చాలాసార్లు మాట్లాడాం, జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. దిస్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఆర్ యాక్షన్ ప్లాన్ ఈజ్ ఎ ఫ్రేమ్వర్క్ అండర్ విచ్ బ్యాంక్స్ విత్ వీక్ ఫినాన్షియల్ మెట్రిక్స్ ఏం కంగారు పడద్దు, ఇవన్నీ పెద్ద పెద్ద పదాల్లో ఉంటాయి, బట్ మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఆర్ పుట్ అండర్ వాచ్ బై RBI. ఏం లేదమ్మా, సింపుల్గా చెప్పాలి అంటే సరిగ్గా నడవనటువంటి బ్యాంకులు ఏవైతే ఉంటాయో, సరిగ్గా పనిచేయనటువంటి బ్యాంకులు ఏవైతే ఉంటాయో వాటిని అవి పూర్తిగా కొలాప్స్ అవ్వకముందే RBI అనేది తన రెగ్యులేటరీ ఇంటర్వెన్షన్ ద్వారా వాటిని తమ అండర్లోకి తీసుకొస్తుంది. RBI ఇక్కడ నుంచి ఆ బ్యాంకుని నడిపించడం, బ్యాంక్ యొక్క ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడు అది రావాలి, ఎప్పుడు బ్యాంకుల్ని RBI తన అండర్లోకి తెచ్చుకోవాలి అండ్ ఎలా తెచ్చుకోవాలి, ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్పేటటువంటి ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దాన్నే మనం ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అని చెప్పి అంటాం. సో ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఈజ్ సింప్లీ ఏ ఫ్రేమ్వర్క్ అండర్ విచ్ బ్యాంక్స్ విత్ వీక్ ఫినాన్షియల్ మెట్రిక్స్ ఆర్ పుట్ అండర్ వాచ్ బై RBI. అర్థమైందా? దీన్ని మొదట ఎప్పుడు తీసుకురావడం అనేది జరిగింది అంటే December 2002లో తీసుకురావడం అనేది జరిగింది. తీసుకొచ్చిన తర్వాత చాలా బ్యాంక్స్, సెవరల్ బ్యాంక్స్ హ్యావ్ బిన్ పుట్ అండర్ దిస్ PCA అండి. ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ కింద చాలా బ్యాంక్స్ ని పెట్టడం అనేది జరిగింది. ఎందుకు పెడతారని చెప్పాం, ఇఫ్ దేర్ ఫినాన్షియల్ మెట్రిక్స్ ఆర్ వీక్ గా ఉంటే అప్పుడు మాత్రమే పెట్టడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ ఈజ్ టు ఎనేబుల్ సూపర్వైజరీ ఇంటర్వెన్షన్. సో ఇంటర్వ్యూన్ అవుతుంది, ఏది ఇంటర్వ్యూన్ అవుతుంది, జోక్యం చేసుకుంటుంది. ఏది RBI జోక్యం చేసుకుంటుందంట. ఎలా జోక్యం చేసుకుంటుంది, ఒక సూపర్వైజ్ లాగా ఉంటుంది. అట్ అన్ అప్రోప్రియేట్ టైం, సరైనటువంటి సమయంలో ఆ బ్యాంక్ని మళ్ళీ హెల్దీగా నిలబెట్టడానికి
రెమిడియల్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడానికి ఆర్బీఐ రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒక ఫాదర్ ఉన్నారు, తండ్రి ఉన్నారు. ఈయనకి చాలా చాలా డబ్బులు ఉన్నాయనుకోండి, చాలా ఆస్తిపరుడు. ఈయనకి ఒక కొడుకున్నాడు. ఈయనకి కూడా ఒక బిజినెస్ పెట్టాలనేటటువంటి ఇది ఉందనుకోండి. ఆయన బిజినెస్ మ్యాన్, కొడుకు కూడా బిజినెస్ పెట్టాలనిపించింది. సో ఈయన కొడుకు ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు అంటే, నాకు ఒక 100 కోట్ల రూపాయలు ఇవ్వండి నాన్నగారు, నేను ఒక మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ పెడతాను అన్నాడు. సో ఫాదర్ కొడుక్కి డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది. సో ఫాదర్ ఏమనుకుంటాడు, కొడుకు తన మట్టుగా తను నేర్చుకోవాలి. కొడుకు నష్టాల్లోకి వెళ్ళాడు అనుకోండి, నష్టాల్లో ఉండని పర్లేదు, తన ఓన్ గా తను నేర్చుకోవాలి, మార్కెట్ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి, కష్టాలు తెలుసుకోవాలి బిజినెస్ లో అని అనుకుంటాడు. కానీ కొడుకు పరిస్థితి ఎప్పుడైతే చేయి జారిపోవడం అనేది జరుగుతుందో, అదే కొడుకు ఎప్పుడు దివాలా తీసే పరిస్థితికి వస్తాడో, అప్పుడు ఆల్రెడీ ఆ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫాదర్ ఏం చేస్తాడు, తప్పకుండా కొడుకుని బాగు చేయడానికి వస్తాడు, రెమిడియల్ మెజర్స్. ఇక్కడ తండ్రి పొజిషన్ లో మనం ఆర్బీఐని వేసుకోండి, కొడుకు పొజిషన్ లో మనం బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో బ్యాంకులను వేసుకునే ప్రయత్నం చేయండి. ఒక్క నిమిషం అమ్మ, మీకు ఒక్క నిమిషం చూడండి. ఫాదర్ ఆర్బీఐ వేసుకోండి, ఇక్కడ ఒక బ్యాంక్ని, కమర్షియల్ బ్యాంక్ని పెట్టుకోండి. మామూలుగా ప్రతి నష్టాల్లోకి వెళ్ళిన ప్రతి బ్యాంక్ని ఆర్బీఐ ఆదుకుంటుందంటే ఆర్బీఐ చూస్తుంది. ఒకవేళ పరిస్థితి చేయి దాటిపోతుంది అనేటటువంటి సమయంలోనే ఆర్బీఐ ఏం చేస్తుంది, ఈ బ్యాంకును పట్టుకెళ్ళి ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ లో భాగం చేస్తుంది. అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది, దాని తాలూకా ఇంపార్టెంట్ డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్బీఐ తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుందమ్మా. సో మరి ఏ బేసిస్ పైన ఒక బ్యాంక్ ని ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ లో భాగం చేస్తారు? వాట్ ఆర్ ద పారామీటర్స్ ఆర్బీఐ లుక్స్ ఎట్ బిఫోర్ యాడింగ్ ఇన్ టు ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్? ద ఫస్ట్ పారామీటర్ ఏంటి అంటే అమ్మా క్యాపిటల్ అమ్మా. ద ఫస్ట్ పారామీటర్ ఈజ్ క్యాపిటల్. సెకండ్ వన్ ఏంటి అంటే ఎసెట్ క్వాలిటీ. థర్డ్ వన్ ఏంటి అంటే ప్రాఫిటబిలిటీ. వీటి గురించి మీరు క్యాపిటల్ రేషియో ఇలా అంటారు, మీ పదాలు పెద్దగా ఉంటాయి కానీ మీకు ఈజీగా అర్థమైపోతుంది, పెద్ద కష్టమేం కాదు. సో చూడండి, మీకు ఈజీగా చెప్తాను. క్యాపిటల్ బేస్ చేసుకొని ఈ బ్యాంకులకి 3 రేటింగ్స్ అనేవి ఇస్తారు. రేటింగ్ 1 అంటే ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ. ఎసెట్ క్వాలిటీని బేస్ చేసుకొని కూడా బ్యాంకుల్ని 3 కేటగిరీలో పెడతారు. 1 కేటగిరీ, 2 కేటగిరీ, 3 కేటగిరీ. ప్రాఫిటబిలిటీని బేస్ చేసుకొని కూడా 1 కేటగిరీ, 2 కేటగిరీ, 3 కేటగిరీ కింద పెట్టడం అనేది జరుగుతుంది. 1 కేటగిరీలో పెట్టినటువంటి బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే హైయెస్ట్ క్యాపిటల్ తమ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లో రిస్క్ అని చెప్పి అంటారు. దీని రిస్క్ తక్కువ. సో 2 అంటే మీడియం రిస్క్, 3 అంటే హై రిస్క్. హై రిస్క్, క్యాపిటల్ అనేది సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు అని చెప్పి అర్థం. ఎసెట్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో, ఎసెట్ క్వాలిటీ అనేది దానిలో భాగంగా ఫస్ట్ కేటగిరీలో ఉన్నటువంటివి లో రిస్క్. ఎసెట్ క్వాలిటీ అంటే ఏంటో చెప్తాను. ఇది మీడియం రిస్క్, ఇది హై రిస్క్. లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్. ఇప్పుడు సపోజ్ ఒక బ్యాంకు క్యాపిటల్ రేషియో ప్రకారంగా థర్డ్ లిస్ట్ లో ఉంది, ఎసెట్ క్వాలిటీ ప్రకారంగా థర్డ్ లిస్ట్ లో ఉంది, ప్రాఫిటబిలిటీ ప్రకారంగా థర్డ్ లిస్ట్ లో ఉంది. సో ద బ్యాంక్ ఈజ్ ఎట్ రిస్క్ ఆన్ ఆల్ పారామీటర్స్, సో ఇట్ విల్ బి కెప్ట్ ఎట్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్. దీనిలో భాగంగా పెట్టడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో ఒకసారి మరి మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే క్యాపిటల్ రేషియో అంటే ఏంటి, ఇది మీరు అర్థం చేసుకోవాలంటే క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో బట్టి ఉంటుంది. క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో ఫార్ములా ఏంటంటే ఇట్ ఇస్ ద రేషియో ఆఫ్ టోటల్ క్యాపిటల్ డివైడెడ్ బై రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అమ్మ. ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక చిన్న డౌట్ నాకు, ఎందుకు ఆర్బీఐ ఇప్పుడు వచ్చి అర్జెంటుగా, ఇప్పుడు తండ్రి అయితే కొడుకు పాపం బాధ చూడలేక చేస్తాడు, మరి ఇప్పుడు ఆర్బీఐ ఎందుకండి వచ్చి ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ లో వీళ్ళ భాగం చేయాలి? బ్యాంకులు నష్టపోతే ఆ ఎవరైతే వీళ్ళు ఉంటారో, ఎవరైతే డైరెక్టర్స్, ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోవడం అనేది జరుగుతుంది. మరి ఆర్బీఐకి వచ్చేటటువంటి ఇబ్బంది ఏంటండి అంటే ఇక్కడే ఉంది చూడండి. ఇప్పుడు సపోజ్ బ్యాంకులు చేసేటటువంటి పని ఏంటి, నేను దాని గురించి చెప్తాను. ఒకసారి బేసిక్స్ అనేవి తెలియని వాళ్ళు ఉంటారు చూడండి. బ్యాంక్ ఏం చేస్తుంది, వ్యక్తుల దగ్గర డిపాజిట్లు సేకరించడం అనేది జరుగుతుంది. వీటిని ఏం చేస్తుంది, వేరే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో డబ్బులు కావాల్సినటువంటి వాళ్ళకి లోన్స్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. లోన్స్ మీద వచ్చినటువంటి డబ్బులో 15% వడ్డీ వచ్చింది అనుకోండి. సో డిపాజిట్లకి బ్యాంకు సపోజ్ 10% ఇంట్రెస్ట్ ఇచ్చింది అనుకోండి, ఇంత మొత్తం ఇవ్వదు బట్ చెప్తున్నాను. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి ఇదే ఉంటాం, మామూలు లాంగ్వేజ్ లో మనం ప్రాఫిట్ అంటాం కదా, అదే స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. స్ప్రెడ్ ఎంత ఉంటుంది బ్యాంక్కి, 5% ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. దీని ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్ అంటాం. బ్యాంకులు చేసేవి ఇవే, ఫినాన్షియల్ రిసోర్సెస్ ని ఇంటర్మీడియరీగా ఉంటాయి. అర్థమైందా? వాటిని
బ్రోకర్గా ఉంటాయి. ఒకరి సర్ప్లస్ ఉన్నవాడి దగ్గర ఫినాన్షియల్ రిసోర్సెస్ తీసుకొని డెఫిసిట్ ఉన్నవాడికి ఫినాన్షియల్ రిసోర్సెస్ని బ్యాంకులు ఇవ్వడం అనేది జరుగుతుంది. సపోజ్ నీ దగ్గర డిపాజిట్లు తీసుకుందాయి, నువ్వు బ్యాంకులో డిపాజిట్ చేసావు అనుకో, సపోజ్ ఎగ్జాంపుల్ కింద. ఇప్పుడు బ్యాంక్ ఏం చేసింది, దాన్ని లోన్ల రూపంలో ఇచ్చింది అనుకోండి, వేరే వ్యక్తులు లోన్ రూపంలో ఇచ్చింది. నువ్వేం చేసావు, సపోజ్ ఇప్పుడు ఒక రోజు ఏటీఎంకి వెళ్ళావు, ఏటీఎంకి వెళ్తే నాకు లోన్ వసూలు అవ్వాల్సింది వసూలు అవ్వలేదు కాబట్టి నీకు డిపాజిట్ నేను ఇవ్వట్లేదు అని ఏటీఎం స్క్రీన్ చూపించింది అనుకోండి, నీ గుండె ఆగిపోదు? ఇంకొకసారి నువ్వు ఆ బ్యాంకును నమ్ముతావా? ఆ బ్యాంకులో పెట్టుబడి పెట్టడం నమ్ముతావా? పెట్టవు. సో ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఫినాన్సింగ్, ఇన్స్టిట్యూషనలైజ్డ్ బ్యాంకింగ్ మీద నీ కంప్లీట్గా నమ్మకం పోతుంది. ప్రజలకి బ్యాంకింగ్ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. పోయింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఇంకొకసారి బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారా? డిపాజిట్లు చేయడం అనేది జరగదు. బ్యాంకుల్లో డిపాజిట్లు చేయకపోతే బ్యాంకు లోన్లు ఇవ్వగలదా? లోన్లు ఇవ్వలేదు. ఈ లోన్లు తీసుకునే వాళ్ళు ఎవరుంటారు? కంపెనీలు, వీళ్ళందరూ ఉంటారు. సో ఈ కంపెనీస్ గట్రా ఎక్స్పాండ్ అవ్వకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ మీద నష్టం పడుతుందా? పడదా? తప్పకుండా పడుతుంది. సో దిస్ బ్యాంకింగ్ సిస్టమ్ మీద కాన్ఫిడెన్స్ ని పీపుల్లో ఉంచడం అనేది చాలా చాలా అవసరం. సో అందుకోసం అని చెప్పి బ్యాంకులు 100 కోట్ల రూపాయలు డబ్బులు తీసేసుకుంటే 100 కోట్ల రూపాయలు లోన్లు ఇవ్వడానికి ఆర్బీఐ ఎప్పుడూ అంగీకరించదు. కొంత మొత్తం తన దగ్గర పెట్టమంటుంది, కొంత మొత్తం సైడ్న పెట్టమంటుంది, కొంత మొత్తం ఇన్వెస్ట్ చేయమంటుంది. అర్థమైందా? ఇలాంటి కొన్ని ఇవేవైతే ఉన్నాయో అవి చెప్తుంది. అర్థమైందా? బ్యాంకులకి లోన్లు ఇస్తే లాభం వస్తుంది. అలా అని చెప్పి బ్యాంకులు లోన్లు ఇచ్చుకుంటే వెళ్ళిపోయాయి అనుకోండి, లోన్లు తిరిగి కట్టకపోతే డిపాజిట్లు పరిస్థితి ఏంటి? బ్యాంకులు కూడా చేతులు ఎత్తాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే దానిలో భాగంగానే ఈ ఫినాన్షియల్ హెల్త్ ని, మార్కెట్ కండిషన్ ని సేవ్ చేసేటటువంటి ప్రయత్నంలోనే బ్యాంక్స్, ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే బ్యాంక్స్ కి క్యాపిటల్ అడిక్వసీ రేషియో నిర్ణయిస్తుంది. క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఇప్పుడు మామూలుగా 11.5% ఉంచమంటుంది. అర్థమైందా? సో ఎంత క్యాపిటల్ ఉంచాలి ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, టోటల్ క్యాపిటల్ ఈచ్ బ్యాంక్ కి వేరువేరుగా ఉంటుంది అనమాట క్యాపిటల్ అడిక్వసీ రేషియో. రిస్క్ వెయిటెడ్ అసెట్స్, ఇక్కడ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటే ఏంటో తెలియాలి. బ్యాంక్కి అసెట్ ఏమవుతుంది? లోన్ అవుతుంది. బ్యాంక్ ఏం చేస్తుందో చెప్పండి, డిపాజిట్లు సేకరిస్తుంది, లోన్లు ఇస్తుంది, డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్ చెల్లించాలి. సో బ్యాంక్ డిపాజిట్ అనేది బ్యాంక్కి లైబిలిటీ, తప్పకుండా ఇవ్వాలి. అదే లోన్ల మీద బ్యాంక్ ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ వస్తుంది. లోన్ మీద లోన్ అనేది ఏమవుతుంది? బ్యాంక్కి ఎసెట్ అవుతుంది. అర్థమైందా? లోన్ అనేది ఆస్తి అవుతుంది. సో రిస్క్ వెయిటెడ్ అసెట్స్ కొన్ని, ప్రతి ఒక్క లోన్కి ఒకే రిస్క్ ఉంటుందా? ఒకే రిస్క్ ఉండదు. బ్యాంక్ ఇప్పుడు సపోజ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి లోన్ ఇచ్చింది అనుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక లోన్ ఇచ్చింది అనుకోండి, ఇక్కడ ఒక రిస్క్ ఉంటుంది. సపోజ్ 100 కోట్ల రూపాయలు ఇచ్చింది. సపోజ్ ఇంకొక ప్రైవేట్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఒక లోన్ ఇచ్చింది అనుకోండి, 100 కోట్లు ఇచ్చింది అనుకోండి. సపోజ్ బ్యాంకు ఒక కంపెనీ ఇష్యూ చేసినటువంటి డిబెంచర్ ఏదైతే ఉంటుందో దానిలో ఇన్వెస్ట్ చేసింది. సపోజ్ 100 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసింది. సపోజ్ బ్యాంక్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసింది, బాండ్స్లోను, వీటిలోను, టీ బిల్స్లో, ట్రెజరీ బిల్స్, వీటిలో ఇన్వెస్ట్ చేసింది. సపోజ్ 100 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. సపోజ్ బ్యాంకు రిలయన్స్ అనేటటువంటి కంపెనీకి 100 కోట్లు ఇచ్చింది. సపోజ్ అదే బ్యాంకు పేటిఎం అనేటటువంటి ఇంకొక కంపెనీకి 100 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటే ఏం చేస్తారు చూడండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నాడు, గవర్నమెంట్ ఎంప్లాయీకి 100 కోట్లు ఇచ్చింది. గవర్నమెంట్ ఎంప్లాయీకి 100 కోట్లలో ఎంత? ఒక 10% రిస్క్ ఉందనుకోండి. అంటే 10% రాదేమో, 90 కోట్లు మాత్రం వస్తుంది అనుకోండి. ప్రైవేట్ ఎంప్లాయీకి ఇచ్చినటువంటి దానిలో ఒక రిస్క్ ఉంటుంది, ఇక్కడ 20% రిస్క్ ఉండొచ్చు. ప్రైవేట్ ఎంప్లాయీ, అతను ఉద్యోగం ఉండొచ్చు, లేకపోవచ్చు, కట్టొచ్చు, కట్టకపోవచ్చు, అదొక పెద్ద ప్రాబ్లం. సో ఒక కంపెనీ యొక్క డిబెంచర్, ఆ కంపెనీ యొక్క స్టాండర్డ్ బట్టి సపోజ్ దీనికి ఒక 25% రిస్క్ ఉందనుకోండి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ 100 కోట్లు, ఇక్కడ 0%, ప్రభుత్వం తప్పకుండా చెల్లించేస్తుంది. ప్రభుత్వం ఇక్కడ డబ్బులు ఎగ్గొట్టడం అంటూ ఉండదు, 0% రిస్క్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో. కాకపోతే ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది దాని మీద. పేటిఎం అనే కంపెనీలు ఇన్వెస్ట్ చేసింది 100 కోట్లకి, ఇక్కడ 30% రిస్క్ ఉందనుకోండి. ఎందుకంటే పేటిఎం వాలటైల్గా ఉంటాయి అలాంటి కంపెనీస్. రిలయన్స్ అనేటటువంటి కంపెనీ 100 కోట్లు, ఇక్కడ 10% ఉంటుంది రిస్క్, ఎందుకంటే రిలయన్స్ ఈజ్ ఏ హై ప్రొఫైల్ ఉన్నటువంటి కంపెనీ. సో 100 కోట్ల మీద 10% అంటే ఎంత? 10 కోట్ల రూపాయలు. గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇక్కడ 10 కోట్ల రూపాయలు 10%, ఇక్కడ 20% అంటే 20 కోట్ల రూపాయలు, ఇక్కడ 25% అంటే 25 కోట్ల రూపాయలు, ఇక్కడ 0% అంటే 0, ఇక్కడ 30% అంటే 30 కోట్ల రూపాయలు. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంతమ్మా? 50, 75, 85, 95, 95 crores. అంతేనా? సో ఇక్కడ చూడండి, మనకి
ఆర్బీఐ నిర్ణయిస్తుంది అన్నమాట క్యాపిటల్ అడిక్వసీ రేషియో. ఆర్బీఐ 10% క్యాపిటల్ అడిక్వసీ రేషియో నిర్ణయించింది అనుకోండి, సపోజ్ అనుకోండి. ఇక్కడ టోటల్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఇది తెలియదు. బ్యాంకుకి మొత్తం రిస్క్ వెయిటెడ్ అసెట్ ఎంత 95 crores ఉండడం అనేది జరిగింది, అంతేనా? సో ఇప్పుడు టోటల్ క్యాపిటల్ ఎంత అవుతుంది అంటే బ్యాంకు 10% ఇంటూ 95 crores మెయింటైన్ చేయాల్సి వస్తుందమ్మా. 95 crores లో 10% అంటే 9.5 crores ఏవైతే ఉన్నాయో దీన్ని తప్పకుండా బ్యాంక్ అనేది మెయింటైన్ చెయ్యాలి. అర్థమైందా? 100% మెయింటైన్ చెయ్యాలి. ఇది క్యాపిటల్ గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని మనకు ఆర్బీఐ చెప్పడం అనేది జరుగుతుంది. సపోజ్ కొన్ని బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటి పరిస్థితుల దృష్ట్యా క్యాపిటల్ అడిక్వసీ రేషియో తక్కువ మెయింటైన్ చేయాల్సి రావడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కింద నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి అమ్మ. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒకవేళ ఒక బ్యాంక్ యొక్క క్యాపిటల్ అడిక్వసీ రేషియో లెస్ దాన్ 10.25% ఉందనుకోండి, అది మెయింటైన్ చేస్తుంది. ఆర్బీఐ 11% మెయింటైన్ చేయమని చెప్తుంది, 11.5. లెస్ దాన్ 10.25 ఉండి అండ్ 7. ఇప్పుడు ఇక్కడ చూడండి నీట్గా రాస్తున్నాను. బ్యాంక్ ఒకవేళ ఇదేదైతే ఉంటుందో క్యాపిటల్ అడిక్వసీ రేషియో 7.75% నుంచి 10.25% మధ్యలో మెయింటైన్ చేస్తుంది అనుకోండి, అది థ్రెష్ హోల్డ్ 1, రిస్క్ థ్రెష్ హోల్డ్ 1 లేదా రిస్క్ కేటగిరీ 1 లిస్ట్లోని పెడతారు. ఆన్ ద పారామీటర్ ఆఫ్ క్యాపిటల్ 1, 2, 3 లిస్ట్ వేసామా అలాగా. అండ్ ఒకవేళ అదే బ్యాంక్ 6.25% నుంచి 7.75% వరకు మెయింటైన్ చేస్తుంది అనుకోండి, సెకండ్ లిస్ట్లో పెడతారు. అదే బ్యాంక్ ఇప్పుడు లెస్ దాన్ 6.25% క్యాపిటల్ మెయింటైన్ చేసింది అనుకోండి, థర్డ్ లిస్ట్లో పెట్టడం అనేది జరుగుతుంది. థర్డ్ లిస్ట్ అనేది హై రిస్క్ అని చెప్పి అన్నాము. అంటే ఎంత తక్కువ క్యాపిటల్ మెయింటైన్ చేసే పరిస్థితికి వచ్చిందో చూడండి, అర్థమైందా? సో ఇలాగా క్యాపిటల్ అడిక్వసీ రేషియో క్యాలిక్యులేట్ చేస్తారు. మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. సెకండ్ది ఏంటి అంటే ఎసెట్ క్వాలిటీ. ఎసెట్ అంటే ఏంటి? ఇది ఎసెట్ క్వాలిటీని దేని బట్టి నిర్ణయిస్తారంటే ఎన్పిఎస్, నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్ని బట్టి, నిరర్ధక ఆస్తులను బట్టి ఇది చేస్తారు. బ్యాంకులు అనేవి ఏం చేస్తాయి? డిపాజిట్లు సేకరిస్తాయి, లోన్లు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. లోన్ ఏమవుతుంది? బ్యాంక్కి ఎసెట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఎసెట్ నాన్ పెర్ఫార్మింగ్ అయితే, అంటే ఎసెట్ తిరిగి సరిగ్గా వసూలు కాకపోతే దాన్ని ఎన్పిఎస్ అంటాం. తిరిగి వసూలు కానటువంటి లోన్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, మొండి బకాయిలు ఒక బ్యాంక్ దగ్గర ఎక్కువ ఉన్నాయనుకోండి, బ్యాంకుకి తిరిగి కట్టట్ల డబ్బులు ఎవరు, అప్పుడు బ్యాంక్ యొక్క ఎసెట్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవుతున్నట్టు లెక్క. సో బేస్డ్ అపాన్ దేర్ ఎన్పిఎస్, బేస్డ్ అపాన్ దేర్ ఎసెట్ క్వాలిటీ బ్యాంకులు ఏం చేస్తారు? 3 లిస్టుల్లో పెడతారు. 1, 2, 3 ఈ 3 లిస్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద పెట్టడం అనేది జరుగుతుంది. మూడవది ఏంటన్నా అంటే ప్రాఫిటబిలిటీ. ప్రాఫిటబిలిటీ అంటే తెలుసు, బ్యాంకుకి వస్తున్నటువంటి డబ్బులు. బ్యాంక్ ఒకవేళ నష్టాల్లోకి వెళ్ళిపోతుంది అనుకోండి, డబ్బులు రూపాయి కూడా రావట్లేదు అనుకోండి, స్ప్రెడ్ అనేది నష్టాల్లోకి వెళ్ళిపోతుంది అనుకోండి, ఖర్చులు ఎక్కువైపోతున్నాయి బ్యాంక్ అనుకోండి ఇన్ కేసు, అప్పుడు బ్యాంక్ని 3వ లిస్ట్లో పెడతారు, హై రిస్క్ లిస్ట్లో పెడతారు. సో దీస్ 3 పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మామూలుగా చూడడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏంటంటే రిటర్న్ ఆన్ అసెట్ అండి. అంటే బ్యాంక్ ఇష్యూ చేసినటువంటి బాండ్లు కానీ, బ్యాంక్ ఇష్యూ చేసినటువంటి లోన్స్ కానీ, బ్యాంక్ ఇష్యూ చేసినటువంటి అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, ఐ మీన్ మీకు డిబెంచర్స్ కానీ ఇష్యూ చేసిన, బ్యాంక్ ఇన్వెస్ట్ చేసినటువంటి డిబెంచర్స్, బ్యాంక్ ఇన్వెస్ట్ చేసినటువంటి బాండ్స్, బ్యాంక్ ఇన్వెస్ట్ చేసినటువంటి డిబెంచర్స్ లేదా టీ బిల్స్, ట్రెజరీ బిల్స్, ఇవన్నీ ఫినాన్షియల్ మార్కెట్స్లో మీకు వస్తాయి. బ్యాంక్ ఇచ్చినటువంటి లోన్స్, వీటి మీద వచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో, మనీ ఏదైతే ఉంటుందో దాన్ని రిటర్న్ ఆన్ అసెట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో బ్యాంక్ని ఏ విధంగా ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్లో భాగంగా చేస్తారు? ఫస్ట్ ఇది క్యాపిటల్ అడిక్వసీ రేషియో చూస్తారు. సెకండ్ ఆస్పెక్ట్ ఇంకొకటి ఏం చూడడం అనేది జరుగుతుంది అంటే ఎసెట్ క్వాలిటీని చూస్తారు. మూడవది ఏం చూస్తారు? ప్రాఫిటబిలిటీ చూస్తారు. నాలుగవది ఏం చూస్తారంటే రిటర్న్ ఆన్ అసెట్ చూస్తారు. సో ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చిందో చెప్పే ప్రయత్నం చేస్తాను అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వాళ్ళు రీసెంట్గా దే కేమ్ అప్ విత్ ఎ నోటిఫికేషన్ రివైజింగ్ నార్మ్స్ ఫర్ కమర్షియల్ బ్యాంక్స్ టు బి ప్లేస్డ్ అండర్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ప్లాన్. ఏ ప్రాతిపదికన ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ప్లాన్లో కమర్షియల్ బ్యాంక్స్ని పెడతాము, ఏ నార్మ్స్ని వాళ్ళు సాటిస్ఫై చేస్తే పెట్టాల్సి వస్తుంది అనేటటువంటి నార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్చారు. ఇవి ఎప్పటి నుంచి? January 1, 2020 నుంచి ఇవి ఎఫెక్ట్లోకి రాబోతున్నాయి. ఏంటి? కొత్త నార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ నార్మ్స్. దీనిలో భాగంగా ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏం తీసుకోవడం అనేది జరిగింది. దిస్ న్యూ రివిజన్
రిమూవ్స్ రిటర్న్ ఆన్ అసెట్స్ యాజ్ అన్ ఇండికేటర్ టు క్వాలిఫై ఫర్ పిఎస్ఏ. రిటర్న్ ఆన్ అసెట్ అనేటటువంటి దాన్ని కంప్లీట్ గా తీసేయడం అనేది జరిగింది. ఓన్లీ ఇప్పుడు క్యాపిటల్, అసెట్ క్వాలిటీ అండ్ దాంతోపాటు ప్రాఫిటబిలిటీ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే, వాటిని బేస్ చేసుకుని మాత్రమే ఒక బ్యాంక్ దేనిలో పెడతారు అంటే ఐ మీన్ ఒక ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ప్లాన్ లో భాగం చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ దాంతోపాటు ఈ కొత్త వెర్షన్ లో భాగంగా ది ఎక్స్క్లూడెడ్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ని ఈ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ప్లాన్ లో తీసేయడం అనేది జరిగింది. అండ్ పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో పేమెంట్ బ్యాంక్స్ నుంచి కూడా ఈ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ నుంచి దూరం చేయడం అనేది జరిగింది. ముందు ఆల్రెడీ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉండేవి. రీజనల్ రూరల్ బ్యాంక్స్ కి అవి ఎంత దారుణమైన పరిస్థితిలోకి వచ్చినా ఆర్బీఐ అనేది ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ లోకి వీటిని ఇంక్లూడ్ చేయదు. ఇప్పుడు ఈ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ని, పేమెంట్ బ్యాంక్స్ ని కూడా ఆర్బీఐ అనేది ఇంక్లూడ్ చేయడం అనేది జరగదు. అర్థమైందా? ఇది ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అండ్ దిస్ పీసీఎఫ్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ అప్లై టు ఆల్ బ్యాంక్స్ అండి. అన్ని బ్యాంకులకు కూడా ఇది వర్తించడం అనేది జరుగుతుంది విచ్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా. ఇండియన్ టెరిటరీలో ఉన్నటువంటి అన్ని బ్యాంక్స్, ఫారిన్ బ్యాంక్స్ యొక్క బ్రాంచెస్ ఇక్కడ ఉన్నా సరే ఆ బ్రాంచెస్ కూడా ఇది వర్తించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇండికేటర్స్ బట్టి వాళ్ళని కూడా ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ లో భాగం చేస్తారు. అర్థమైందా? అండ్ దాంతోపాటు పీసీఏ నుంచి ఒక బ్యాంకుని బయటికి తీసుకురావాలంటే, ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ నుంచి ఒక బ్యాంక్ బయట పడాలి అంటే ఏం చెక్ చేస్తారు అంటే 4 క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి చూస్తారండి. 3 monthsకి ఒకసారి రిలీజ్ అయ్యేటటువంటి రిజల్ట్స్ 4 చూడడం అనేది జరుగుతుంది. అంటే సంవత్సర కాలం బ్యాంక్ అనేది ప్రాఫిటబుల్ గా ఉందా లేదా. అర్థమైందా? ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద బ్యాంక్ ని, అసెట్ క్వాలిటీ ఆఫ్ ద బ్యాంక్ ని, క్యాపిటల్ ఆఫ్ ద బ్యాంక్ ని వీటిని బాగా బేరీజ్ వేసుకొని ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ నుంచి ఒక బ్యాంక్ ని బయట పడేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దిస్ ఈజ్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్. 2021లో రీసెంట్ గా యూసీఓ బ్యాంక్ ఏదైతే ఉంటుందో యూసీఓ బ్యాంక్ అండ్ దాంతోపాటు ఐడిబిఐ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఐడిబిఐ బ్యాంక్ అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వీటిని ఈ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటకు తీసేయడం అనేది జరిగింది. ఆ బ్యాంక్స్ యొక్క హెల్త్ అనేది బాగుండడం వల్ల, వాటి తాలూకా పెర్ఫార్మెన్స్ అనేది బెటర్ అవ్వడం వల్ల. ఓన్లీ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది మాత్రమే పీసీఏ ఫ్రేమ్వర్క్ లో ఉంది. ప్రెజెంట్ ఓన్లీ బ్యాంక్ అండర్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఆఫ్ ఈస్ సెంట్రల్ బ్యాంక్. అర్థమైందా? సో కంప్లీట్ గా డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో వాట్ ఆర్ డిఫరెంట్ చేంజెస్ వర్ మేడ్ ఇవన్నీ డీటెయిల్డ్ గా మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ నాన్న, రైట్? సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సివిల్ డిజోబీడియన్స్ క్యాంపెయిన్ బిగిన్స్ ఇన్ సూడాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది నన్ను. సివిల్ డిజోబీడియన్స్ క్యాంపెయిన్ రీసెంట్ గా సూడాన్ లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. సూడాన్ లో మిలిటరీ వాళ్ళు అధికారాన్ని చేజిక్కించుకోవడం అనేది జరిగింది. సో పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాసనోల్లంఘన ఉద్యమం ఏదైతే ఉంటుందో దాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. శాసనం అంటే ఏంటి అంటే చట్టము. మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ చేసినటువంటి పవర్ లో ఉన్నటువంటి పీపుల్ చేసినటువంటి యాక్ట్ కానీ లా ఏదైతే ఉంటుందో దాన్ని ఉల్లంఘించడము, దానికి పాల్పడడం అనేది జరిగింది. సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ మూమెంట్స్ ఇన్ అవర్ ఇండియన్ హిస్టరీ అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా హిస్టరీ కథల రూపంలో ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో మీరు నేర్చుకోవడమే కాదు వేరే వాళ్ళకి కూడా చెప్పేలాగా మీరు నేర్చుకోవాలనుకుంటే ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ కలిపి జస్ట్ 5,000 రూపాయలకు మీకు రావడం అనేది జరుగుతుంది రికార్డెడ్ క్లాసెస్ తీసుకుంటే. ఆలోచించండి, నేను కథల రూపంలో చెప్తాను, చాలా డీటెయిల్డ్ గా నేర్చుకుంటాం. అండ్ ది సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ అవర్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. అర్థమైందా నాన్న? సో వాళ్ళు పాల్పడడం అనేది జరిగింది ఎగనెస్ట్ సూడానీస్ మిలిటరీ. సూడాన్ మిలిటరీ వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాల నుంచి వీళ్ళు అధికారాన్ని చేజెక్కించుకోవడం ఏదైతే ఉంటుందో అది ప్రజాగ్రహానికి దారితీయడం అనేది జరిగింది. ప్రజలు చాలా కోపంగా ఉన్నారు మిలిటరీ వాళ్ళ మీద. నౌ లెట్ us look at the background of this particular సూడాన్ మిలిటరీ కు. చూడండి అమ్మా, రీసెంట్ గా న్యూస్ లోకి ఏమొచ్చిందో. సూడాన్ యొక్క క్యాబినెట్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో అంటే సూడాన్ గవర్నమెంట్ లో ఉండేటటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రో గవర్నమెంట్ పార్టీ లీడర్స్ ఎవరైతే ఉన్నారు, గవర్నమెంట్ కి సపోర్ట్ చేసేటటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేయబడడం అనేది జరిగింది మండే అంటే నిన్న. దేనిలో ఇన్ ఎన్ అపరెంట్ కూ అంటే ఏంటి అంటే సివిలియన్ గవర్నమెంట్ ని కూలదోసి మిలిటరీ అధికారాన్ని చేజెక్కించుకుంటే బలవంతంగా బై ఫోర్స్ దాని కూ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది.
సో ఈ టెన్షన్ ఏదైతే ఉంటుందో మిలిటరీకి అండ్ దాంతోపాటు సివిలియన్ గవర్నమెంట్ కి మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో అది కొన్ని వారాలుగా జరగడం అనేది జరుగుతుంది. రీసెంట్ గా కూడా అటెంప్ట్ చేశారు మిలిటరీ వాళ్ళు, బట్ దట్ వాజ్ ఎ ఫెయిల్డ్ అటెంప్ట్. బట్ లేటర్ సో ఫైనల్ గా మండే రోజు అంటే నిన్న దీస్ మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీ లీడర్స్ ఎవరైతే క్యాబినెట్ లీడర్స్ అండ్ పార్టీ లీడర్స్ ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది, డిటైన్ చేయడం అనేది జరిగింది. డిటైన్ చేసి సో అధికారాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఆర్మీ జనరల్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏదైతే ఉంటుందో, అత్యవసర స్థితి ఏదైతే ఉంటుందో అది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఎమర్జెన్సీని అనౌన్స్ చేయడమే కాకుండా ఆయన ఏం చెప్పారు అంటే సూడాన్ యొక్క కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో, రాజ్యాంగం ఏదైతే ఉంటుందో దాన్ని మేము మార్చబోతున్నాం. అండ్ దాంతోపాటు 2023లో 2023లో డెమోక్రటికల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో కండక్ట్ చేయబోతున్నాం అనే విధంగా ఈయన చెప్పడం అనేది జరిగింది. మరి మిలిటరీ వాళ్ళు అధికారం చేజిక్కించుకోవడం ఏంటి? ఇప్పుడు మన ఇండియాలోనే ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని అరెస్ట్ చేసేసి మన బిపిన్ రావత్ గారు ఎవరైనా అధికారం చేజిక్కించుకుంటే ఎలా ఉంటుంది? అది ప్రజాస్వామ్యాన్ని అడ్డుతోసినట్టు కదా. నరేంద్ర మోడీ గారిని ప్రజలు ఎన్నుకున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎన్నుకున్నారు కదా. అది కాకుండా మిలిటరీ వాళ్ళు లాగేసుకోవడం ఏంటి? అది ప్రజాస్వామ్యానికి డెమోక్రసీ గొడ్డలు పెట్టి అవుతుందా అవదా? అవుతుంది. మరి ఎందుకు ఈ యంగ్ డెమోక్రసీస్ అనేవి ఫెయిల్ అవుతున్నాయి? వాట్ ఈస్ ద రీజన్? అసలు సూడాన్ ఎక్కడుంది? ఈ బ్యాక్గ్రౌండ్ అంతా డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. చూడండి, సూడాన్ ఈజ్ ఎ కంట్రీ ఇన్ ద కాంటినెంట్ ఆఫ్ ఆఫ్రికా. ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఉండేటటువంటి ఒక కంట్రీ అండి. దిస్ ఈజ్ సూడాన్. సూడాన్ షేర్స్ బార్డర్ విత్ రెడ్ సీ అండి. సో రెడ్ సీతో అది బార్డర్ షేర్ చేసుకుంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో 2011 వరకు సూడాన్ యునైటెడ్ గా ఉండడం అనేది జరిగింది. సూడాన్ సౌత్ సూడాన్ కలిపి ఉండడం అనేది జరిగింది. 2011లో సౌత్ సూడాన్ కి ఇండిపెండెన్స్ అనేది రావడం అనేది జరిగింది. ఇట్ ఎమర్జ్డ్ యాజ్ ద యంగెస్ట్ నేషన్ ఇన్ యునైటెడ్ నేషన్స్ అండి. 193rd నేషన్ గా అది ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది సౌత్ సూడాన్. అర్థమైందా? సో ప్రపంచ దేశాలు రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. రైట్, గుర్తుపెట్టుకోండి. సూడాన్ యొక్క ఇవి చూడండి, బౌండరీస్ చూడండి. సో మనకి నార్త్ లో ఈజిప్ట్ అనేది ఉండడం అనేది జరిగింది. మనకి లిబియా అనేది మనకి నార్త్ వెస్ట్ లో ఉండడం అనేది జరిగింది. చాద్ ఏదైతే ఉంటుందో చాద్ మనకి వెస్ట్ సైడ్ ఉండడం అనేది జరిగింది. అండ్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఏదైతే ఉంటుందో అది సౌత్ వెస్ట్ లో ఉండడం అనేది జరిగింది. అండ్ మనకి సౌత్ సూడాన్ ఏదైతే ఉంటుందో సౌత్ సూడాన్ మనకి సౌత్ లో ఉండడం అనేది జరిగింది. అండ్ మనకి సౌత్ ఈస్ట్ లో ఇథియోపియా ఏదైతే ఉంటుందో ఇథియోపియా ఉండడం అనేది జరిగింది. మనకి ఈస్ట్ లో ఎరిత్రియా ఏదైతే ఉంటుందో ఎరిత్రియా అండ్ రెడ్ సీ ఉండడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ ద బౌండరీస్ అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి చెప్తున్నాను, నార్త్ లో మనకి ఈజిప్ట్ ఉండడం అనేది జరిగింది, నార్త్ వెస్ట్ లో లిబియా ఉండడం అనేది జరిగింది, వెస్ట్ లో చాద్ ఉండడం అనేది జరిగింది, మనకి సౌత్ వెస్ట్ లో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరిగింది. అండ్ మనకి సౌత్ లో సౌత్ సూడాన్ ఉండడం అనేది జరిగింది, మనకి సౌత్ ఈస్ట్ లో ఇథియోపియా ఉండడం అనేది జరిగింది, అండ్ ఈస్ట్ లో ఎరిత్రియా ఉండడం అనేది జరిగింది. సౌత్ సూడాన్ ఈజ్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ, బట్ సూడాన్ అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ కాదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సూడాన్ యొక్క క్యాపిటల్ ఏంటంటే ఖార్తూమ్. అర్థమైందా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సౌత్ సూడాన్ మనకి జస్ట్ ఇక్కడ ఇలా ఈక్వేటర్ అనేది పాస్ అవుతా ఉంటుంది ఉగాండా నుంచి. సో ఈక్వేటర్ కి జస్ట్ పైనే ఈక్వేటర్ అనేది సౌత్ సూడాన్ గుండా పాస్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. బట్ ఈక్వేటర్ కి నార్త్ వైపు జస్ట్ కొద్దిగా డిస్టెన్స్ లోనే ఉండడం అనేది జరుగుతుంది. సో సౌత్ సూడాన్ లో ఈక్విటోరియల్ క్లైమేట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. రైట్, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ చూడండి. సో లుక్ ఎట్ దిస్ మ్యాప్, సూడాన్ అండ్ సౌత్ సూడాన్. సూడాన్ యొక్క క్యాపిటల్ ఏంటంటే ఖార్తూమ్. ఖార్తూమ్ is the place where two rivers confluence with each other and give rise to the longest river on the planet. What is the longest river in the planet? That is river Nile అండి. రివర్ నైల్ ఏదైతే ఉంటుందో ఎలా ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది? కాన్ఫ్లుయెన్స్ ద్వారా ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకటి వైట్ నైల్ ఏదైతే ఉంటుందో వైట్ నైల్, రెండవది ఏంటి అంటే బ్లూ నైల్ ఏదైతే ఉంటుందో బ్లూ నైల్. ఇక్కడ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇదిగోండి బ్లూ నైల్ ఇలా మీకు రావడం అనేది జరుగుతుంది. ఇదిగోండి వైట్ నైల్ ఏదైతే ఉంటుందో వైట్ నైల్ ఇలా 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 వచ్చి ఇక్కడ కలుసుకోవడం అనేది జరుగుతుంది. ది బోత్ గేవ్ రైజ్ టు రివర్ నైల్. అయితే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను, నా కామెంట్ బాక్స్ చెప్పే ప్రయత్నం చేయండి. వైట్ నైల్ ఏదైతే ఉంటుందో అది ఒక రివర్ దగ్గర, ఒక లేక్ దగ్గర ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ లేక్ ఏంటో నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. రైట్, సో దిస్ ఈస్ ద జాగ్రఫీ ఆఫ్ సూడాన్ అండి. సూడాన్ యొక్క సౌత్ సూడాన్ కి లైఫ్ లైన్ ఏంటి అంటే వైట్ నైల్ అమ్మ. సో వైట్ నైల్ మీదే సౌత్ సూడాన్ యొక్క క్యాపిటల్ అయినటువంటి జుబా ఏదైతే ఉంటుందో జుబా ఉంటుంది. అండ్ బెంత్యూ ఏదైతే ఉంటుందో బెంత్యూ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిటీస్ ఫ్రమ్ సౌత్ సూడాన్. మనకి నార్త్ సూడాన్ చూసుకుంటే మనకి ఖార్తూమ్ ఏదైతే ఉంటుందో ఖార్తూమ్ ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు రబాక్ ఏదైతే ఉంటుందో రబాక్ ఈజ్ ఆల్సో ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ వైట్ నైల్ అండి. రైట్,
అండ్ దాంతోపాటు షుజా ఈజ్ ఆన్ బ్లూ నైల్ మీద అది ఉండడం అనేది జరుగుతుంది. రివర్ నైల్ మీద కూడా ఇంపార్టెంట్ సిటీస్ ఉంటాయి, ఎల్దామర్ కానీ దొంగోలా కానీ ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి, మన ప్లేసెస్ ఇన్ న్యూస్ లో ఈ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు రావచ్చు, అందుకే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో మనకి సౌత్ సూడాన్ అండ్ సూడాన్ యొక్క జాగ్రఫీ అర్థమైందనే అనుకుంటున్నాను. నౌ లెట్ us లుక్ ఎట్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో హిస్టరీ చూడండి అమ్మా. 1899 టు 1956, 1899 నుంచి 1956 మధ్యలో బ్రిటన్ అండ్ ఈజిప్ట్ దే బోత్ రూల్డ్ ఓవర్ నార్త్ అండ్ సౌత్ సూడాన్ as సెపరేట్ రీజియన్స్ అండి. సో 1899లో బ్రిటన్ అనేది కొలనైజ్ చేయడం అనేది జరిగింది సూడాన్. సో బ్రిటన్ ఈజిప్ట్ ని కూడా కొలనైజ్ చేయడం అనేది జరిగింది. ఈజిప్ట్ వాజ్ ఎ కాలనీ ఆఫ్ బ్రిటన్, బట్ దే బోత్ అడ్మినిస్టర్డ్ 1899 అండ్ 1956 మధ్యలో అడ్మినిస్టర్ చేయడం అనేది జరిగింది. నార్త్ అండ్ సౌత్ సూడాన్ ని సెపరేట్ గా అడ్మినిస్టర్ చేయడం అనేది జరిగింది. బట్ 1956 లో వాళ్ళు ఏం చేశారు, యునైటెడ్ సూడాన్ కి ఇండిపెండెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సూడాన్ ని కలిపేసి ఒకే అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ గా మార్చేసి వాళ్ళు స్వతంత్రం ఇవ్వడం అనేది జరిగింది. ఈ స్వతంత్రం ఇచ్చేటప్పుడు వాళ్ళు సౌత్ సూడానీస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమైనా కన్సల్ట్ చేశారా అంటే కన్సల్ట్ చేయలేదు. కన్సల్ట్ చేయకుండానే నార్త్ సూడాన్ అండ్ సౌత్ సూడాన్ ని కలిపేసి ఒక అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ గా ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకున్నారండి. సో ఇక్కడ మనకి నార్త్ సూడాన్ చూస్తే వాళ్ళ కల్చర్ సౌత్ సూడాన్ కల్చర్ డిఫరెంట్ గా ఉంటుంది. నార్త్ సూడాన్ లో మనకి ముస్లిం అరబ్స్ అనే వాళ్ళు ఉంటారు. సౌత్ సూడాన్ లో చూస్తే మీకు డిఫరెంట్ మల్టిపుల్ ఎథనిక్ గ్రూప్స్ అండ్ ట్రైబ్స్ ఏవైతే ఉంటాయి, డిఫరెంట్ ట్రైబ్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. నార్త్ సూడాన్ అనేటటువంటిది జాగ్రఫికలీ లార్జర్ ఇన్ నేచర్ అండ్ సౌత్ సూడాన్ అనేది తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో నార్త్ సూడాన్ ఉండేటటువంటి పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఏ సోషలిస్ట్ స్టేట్, వెల్ఫేర్ స్టేట్ అని సంక్షేమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఒక పవర్ఫుల్ ఎంపైర్ గా సూడాన్ని తీర్చిదిద్దాము, ఒక పెద్ద సామ్రాజ్యంగా మహాసామ్రాజ్యంగా ఏర్పాటు చేద్దాము అని చెప్పి వాళ్ళు డిక్టేటర్షిప్ ని ఇన్ష్యూర్ చేయడం అనేది జరుగుతుంది. సో రాజుల తాలూకా పాలసీస్, వాళ్ళ తాలూకా గుత్తాధిపత్యం ఏదైతే ఉంటుందో, డామినెన్స్ ఏదైతే ఉంటుందో అది ట్రైబల్ లీడర్స్ కి నచ్చదు. దెన్ దే రివోల్ట్ అగైనెస్ట్ దీస్ అరబ్స్ అండి. దీస్ నార్త్ సూడానీస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో రివోల్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఈ సౌత్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దే బికేమ్ వెరీ ఇన్ఫీరియర్. వాళ్ళకి ఒక 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 భయాందోళనలు అనేవి రావడం అనేది జరిగింది. ఎందుకు భయాందోళనలు వచ్చాయి, ఈ నార్త్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంచుకుంటారేమో, మాకు అసలు ఎటువంటి పవర్ అనేది ఇవ్వరేమో అనేటటువంటి ఇన్సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో ఆ ఇన్సెక్యూరిటీ నుంచి ఒక రెవల్యూషన్, రివోల్ట్స్ అనేవి బయలుదేరడం అనేది జరిగింది. సో అప్పటి నుంచి నార్త్ అండ్ సౌత్ సూడాన్ మధ్య ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో కాన్ఫ్లిక్ట్స్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సౌత్ సూడానీస్ లీడర్స్ వాంటెడ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ సూడాన్, రైట్. సో నెక్స్ట్ చూడండి, చెప్పాను కదా దేర్ వాజ్ కల్చరల్ డివైడ్. నార్త్ సూడాన్ లో అరబ్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉండేవాళ్ళు, ఇస్లామిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సౌత్ సూడాన్ లో మల్టిపుల్ ఎథనిక్ గ్రూప్స్ అండ్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో ఉండే, క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్స్ కూడా ఉండడం అనేది జరిగింది. నార్త్ అండ్ సౌత్ సూడాన్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇన్ నేచర్ అండి, మీకు కంప్లీట్ గా వాళ్ళు వేరుగా ఉండడం అనేది జరిగింది, రైట్. సో కల్చరల్లీ వాళ్ళు డిఫరెంట్ గా ఉండడం అనేది జరిగింది. there is no way they can live together, there is no way they can live harmoniously with each other because there was cultural difference, right. Next student, next important oil reserves and oil కూడా ఒక one of the very important point of conflict గా ఉండడం అనేది జరిగింది. సో ఇక్కడ మీరు ఇక్కడ గమనిస్తే ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, సౌత్ సూడాన్ లో మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సౌత్ సూడాన్ ఇందాక ఏం చెప్పుకున్నాం, ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని చెప్పుకోవడం అనేది జరిగింది. బట్ పవర్ అనేది ఎవరి చేతుల్లో ఉంది, ఖార్తూమ్ నుంచి పవర్ అనేది నడిపిస్తున్నారు. అంటే మనకి దీస్ లీడర్స్ ఎవరైతే అరబ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, అరబ్ ఎలీట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పవర్ అనేది వాళ్ళ చేతుల్లో ఉండడం అనేది జరిగింది. వాట్ దే ఆర్ డూయింగ్, దే కన్స్ట్రక్టెడ్ మెనీ రిఫైనరీస్ ఇన్ నార్త్ సూడాన్. సో ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్ అనేవి సౌత్ సూడాన్ లో ఉన్నప్పటికీ రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ నార్త్ సూడాన్ లో ఏర్పాటు చేసి ఆయిల్ మొత్తాన్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు. సో రిసోర్సెస్ సౌత్ సూడాన్ అయితే లాభం అనేది ఎవరు పొందుతున్నారు, నార్త్ సూడాన్ వాళ్ళు ఆయిల్ నుంచి పొందడం అనేది జరుగుతుంది. అర్థమైందా. సో అది కూడా ఒక పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ గా మారడం అనేది జరిగింది. సౌత్ సూడాన్ ఇంత ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఉన్నప్పటికీ, ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్ ఉన్నప్పటికీ చాలా పావర్టీలో, పేదరికంలో, చాలా ఇన్ఈక్వాలిటీస్ తో బాధపడడం అనేది జరిగింది. సో అక్కడి నుంచే పీపుల్ యొక్క సోషల్ కండిషన్సే పొలిటికల్ రెవల్యూషన్స్ కారణం అవుతాయి కదా. సో అక్కడి నుంచే ఒక రెవల్యూషన్ అనేది, రివోల్ట్స్ అనేవి బయలుదేరడం అనేది జరిగింది రామ. అర్థమైందా. నెక్స్ట్ చూడండి, సూడాన్ వార్స్. సూడాన్ లో యుద్ధాలు అనేవి ఎలా జరిగాయి. ఫస్ట్ సూడాన్ వార్ 1955 నుంచి 1972. అంటే సూడాన్ ఇండిపెండెన్స్ దిస్ యునైటెడ్ సూడాన్ ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది, 1956లో వచ్చింది. 1956కు ముందే ఈ వార్ అనేది, ఫస్ట్ సూడాన్ వార్ అనేది స్టార్ట్ అయింది బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ సూడాన్ ఇద్దరి మధ్య. ఎందుకు అంటే
పవర్ కోసం, నార్త్ సూడాన్ నుంచి పవర్ అనేది ఇండిపెండెన్స్ అనేది సౌత్ సూడాన్ తీసుకోవడం కోసం. సెకండ్ సూడాన్ వార్ ఏదైతే ఉంటుందో ఎప్పుడు మొదలైంది 1983 నుంచి 2005 మధ్యలో జరగడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ 22 ఇయర్స్ జరగడం అనేది జరిగిందమ్మా. నార్త్ అండ్ ఎవరెవరి మధ్య, నార్త్ సూడాన్ ఏదైతే ఉంటుందో నార్త్ సూడాన్ గవర్నమెంట్ అండ్ సౌత్ సూడాన్ యొక్క సౌత్ సూడాన్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో సౌత్ సూడాన్ తరపున ఫామ్ అయినటువంటి ఒక ఆర్మీ, వాళ్ళ మధ్య జరగడం అనేది జరిగింది. SPLA అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్, సివిల్ వార్ ఏదైతే ఉంటుందో, సూడాన్ వార్ ఏదైతే ఉంటుందో అది అరైజ్ అయింది. సో ఫైనల్ గా 2005లో 2005లో ఒక పీస్ అగ్రిమెంట్ జరిగింది. ఈ వార్ లో సుమారు 20 మిలియన్ పీపుల్ చనిపోయారండి. అర్థమైందా? సో 20 మిలియన్ పీపుల్ వరకు చనిపోవడం అనేది జరిగింది. 2 మిలియన్ పీపుల్ వరకు చనిపోయారు, 20 లక్షల మంది వరకు చనిపోవడం అనేది జరిగింది. సో అంతమంది చనిపోయారంటే చూడండి ఎంత దారుణమైన కాన్ఫ్లిక్ట్. సో 2005లో మొత్తానికి నార్త్ సూడాన్ అండ్ గవర్నమెంట్ అండ్ సూడాన్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మధ్య ఒక శాంతి ఒప్పందం అనేది జరిగింది. ఈ శాంతి ఒప్పందం ప్రకారం ఏం నేర్చుకున్నారు, 6 ఇయర్స్ లో పవర్ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. 6 ఇయర్స్ లో ఒక రిఫరెండం అనేది కండక్ట్ చేద్దాం. ఆ రిఫరెండంలో ఏం వస్తుందో, రిఫరెండం అంటే ఏంటి అంటే ప్రజలకే ఓటింగ్ పెడతారు, సౌత్ సూడాన్ పీపుల్ కే ఓటింగ్ పెడతారు. ఏమని, సౌత్ సూడాన్ అనేది నార్త్ సూడాన్ తో కలిపి ఉండాలా లేకపోతే వేరైపోవాలా అనేటటువంటి ఒక తీర్పు. సో రిఫరెండంలో ప్రజలు 90% మెజారిటీతో ఇండిపెండెన్స్ కావాలని చెప్పి సౌత్ సూడాన్ పీపుల్ ఓటేయడం అనేది జరిగింది. సో ఆ రిఫరెండం ప్రకారం 2011లో సౌత్ సూడాన్ బికేమ్ ఇండిపెండెంట్. ఇట్ బికేమ్ 193rd నేషన్ ఇన్ యునైటెడ్ నేషన్స్ అమ్మ. అర్థమైందా? ఇట్ ఈస్ ద యంగెస్ట్ నేషన్ ఇన్ యునైటెడ్ నేషన్స్. 2011లో సౌత్ సూడాన్ కి స్వాతంత్రం రావడం అనేది జరిగింది. దేని నుంచి? నార్త్ సూడాన్ నుంచి. సో సూడాన్ అండ్ సౌత్ సూడాన్ రెండు సెపరేట్ వేరు వేరు దేశాలుగా ఏర్పడడం అనేది జరిగింది. దాని తర్వాత సౌత్ సూడాన్ లో సివిల్ వార్ అనేది మొదలైంది, అదంతా వేరే విషయం. ఇప్పుడు మనం సూడాన్ అంటే నార్త్ సూడాన్ గురించి మనం మాట్లాడుకోవాలి. సూడాన్ లో పొలిటికల్ ఆస్పెక్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మిలిటరీ కు కారణం ఏంటో తెలుసుకుందాం. మీకు హిస్టరీ అంతా కంప్లీట్ గా అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, హూ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ సూడాన్. సూడాన్ లో ఇప్పుడు అధికారంలో ఎవరున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఏప్రిల్ 2019 వరకు ద జెంటిల్మ్యాన్ యు ఆర్ లుకింగ్ ఎట్ దిస్, యు ఆర్ సీయింగ్ ఎట్ ఆన్ ది స్క్రీన్, దట్ ఈస్ ఒమర్ అల్ బషీర్ అనేటటువంటి వ్యక్తి ఉన్నారండి. ఎప్పటి వరకు? ఏప్రిల్ 2019 వరకు. ఏప్రిల్ 2019 వరకు ఈయన ఏకంగా 30 ఏళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. అంటే ఆల్మోస్ట్ 1989 నుంచి ఈ ఒమర్ అల్ బషీర్ ఎవరైతే ఉన్నారో హీఈస్ అన్ ఇస్లామిస్ట్, హీఈస్ ఎ రాడికల్ ఇస్లామిస్ట్. ఈయన అధికారంలో ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో 2019లో ఏం జరిగింది, ఈయన్ని పవర్ నుంచి దింపేయడం అనేది జరిగింది. సో ప్రో డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, ఈయన నియంతృత్వం, ఈయన డిక్టేటర్షిప్, నియంత అన్నమాట. సో డెమోక్రసీ వద్దనుకున్నటువంటి నియంతృత్వం వద్దనుకున్నటువంటి వ్యక్తులు, ప్రో డెమోక్రసీ, ప్రజల చేతులకి పవర్ అనేది కావాలి అనుకునేటటువంటి డెమోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేశారు, ఈయన అధికారంలోకి దించడం అనేది జరిగింది. ఈయన పాపులర్ అప్రైజింగ్ దట్ వాస్ హ్యాపెండ్ ఇన్ ఏప్రిల్ 2019. అర్థమైందా? ఇతను వెస్టర్న్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అమెరికా కానీ యూకే కానీ వీళ్ళన్నీ ఇతన్ని ఆస్టర్ చేయడం అనేది జరిగిందమ్మా. ఇతన్ని కంప్లీట్ గా బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఈయన మీద చాలా శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా విధించడం అనేది జరిగింది. ఈయన మొత్తం సూడాన్ యొక్క ప్రెసిడెంట్ గా 30 ఏళ్ళుగా పనిచేస్తూ ఉండడం అనేది జరిగింది. అయితే ఈ తాలూకు 2019లో ఏప్రిల్ 2019లో ఎప్పుడైతే ఈయన అధికారం నుంచి దిగిపోవడం అనేది జరిగిందో ఆగస్ట్ 2019లో ఒక అగ్రిమెంట్ అనేది జరగడం అనేది జరిగింది. ఎవరెవరి మధ్య? దీస్ సివిలియన్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయి, సివిలియన్ పొలిటికల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయి, పొలిటికల్ గ్రూప్స్ అండ్ మిలిటరీ ఏదైతే ఉంటుందో మిలిటరీ మధ్య ఈ రెండు పవర్ అనేవి షేర్ చేసుకోవాలి అని నిర్ణయించుకోవడం అనేది జరిగింది. వీ షుడ్ బోత్ షేర్ ద పవర్. సో వీ షుడ్ ఫార్మ్ ఏ రూలింగ్ బాడీ దట్ ఈస్ సోవరెన్ కౌన్సిల్. సో ఒమర్ అల్ బషీర్ ని పవర్ నుంచి దించేసిన తర్వాత సోవరెన్ కౌన్సిల్ అనేటటువంటి ఒక కౌన్సిల్ ని ఏర్పాటు చేశారు ఒక అగ్రిమెంట్ ప్రకారం. దీనిలో రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ బోత్ మిలిటరీ వాళ్ళు ఉంటారు అండ్ సివిల్ పొలిటికల్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో, ఎలైట్ పీపుల్ ఎవరైతే ఉంటారో, పొలిటికల్ గ్రూప్స్ వివిధ రకాలైనటువంటి రాజకీయ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు కూడా ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళిద్దరూ కలిపి అధికారాన్ని చేపట్టడం అనేది జరిగింది. సో ఇద్దరు కలిపి సోవరెన్ కంట్రీ ఎప్పటి వరకు అధికారంలో ఉంటుంది? 2023 వరకు అధికారంలో ఉంటుంది. అకార్డింగ్ టు ద ఆగస్ట్ 2019 అగ్రిమెంట్. 2023లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. డెమోక్రసీ వైపు ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు అనేవి జరిగితే ఆ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు సూడాన్. ఇది 2019 ఆగస్ట్ అగ్రిమెంట్ లో నిర్ణయించినటువంటి విషయం నాన్న. అర్థమైందా? సో ఆఫ్టర్ ద పవర్ ఆఫ్ ఒమర్ అల్ బషీర్ ఎవరంటే అధికారంలో ఉన్నారు? సోవరెన్ కౌన్సిల్ అధికారంలో ఉండడం అనేది జరిగింది. ఇట్ హ్యాడ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ బోత్ మిలిటరీ అండ్ సివిలియన్ పొలిటికల్ గ్రూప్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి,
హ్యావ్ దెర్ బీన్ టెన్షన్స్ బిఫోర్, మరి ముందు ఏవైనా టెన్షన్స్ అనేవి ఉండేవా బోత్ మిలిటరీకి అండ్ దాంతోపాటు సివిలియన్ గ్రూప్స్ కి మధ్య? చూడండి, మిలిటరీ రోల్ అనేది జస్ట్ అన్ ఆనరరీ రోల్. మిలిటరీ రిప్రజెంటేటివ్స్ గా మనకి సావరెన్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్ గా ఉన్నప్పటికీ అది జస్ట్ నామమాత్రమైనటువంటి రోలే ప్లే చేసింది. కానీ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో, ప్రజలు అండ్ దాంతోపాటు దీస్ పొలిటికల్ గ్రూప్స్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు అంటే, మిలిటరీ ఓవర్ రీచ్ ఇన్ ఫారిన్ పాలసీ. ఓవర్ రీచ్ అంటే తన పరిధిని మించి మిలిటరీ ప్రవర్తిస్తుంది. ఫారిన్ పాలసీ, విదేశాంగ విధానంలో వేరే కంట్రీస్ తో ఎలా రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అనేటటువంటి విషయాల్లో మిలిటరీ అనవసరంగా జోక్యం చేసుకుంటుంది. అండ్ అదర్ పీస్ నెగోషియేషన్స్ లో కూడా మిలిటరీ అనేది అనవసరంగా జోక్యం చేసుకుంటుంది అని చెప్పి గవర్నమెంట్, దీస్ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిలిటరీని అక్యూజ్ చేశారు. అండ్ మిలిటరీ ఏం అక్యూజ్ చేసింది? ఇట్ హ్యాస్ అక్యూజ్ సివిలియన్ పార్టీస్ ఆఫ్ మిస్మేనేజ్మెంట్ అండ్ మోనోపోలైజింగ్ ద పవర్. సో వీళ్ళు పవర్ ని మిస్మేనేజ్ చేస్తున్నారు అంటే కొన్ని రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం అనేది జరుగుతుంది. దీస్ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రిఫార్మ్స్ అనేవి వాలటైల్ గా మారుస్తుంది. ముఖ్యంగా దిస్ పర్టికులర్ సూడాన్ యొక్క ఎకానమీని వాలటైల్ గా మార్చడం అనేది జరుగుతుంది. అండ్ మొనోపొలీతో వీళ్ళు ముందుకు వెళ్తున్నారు, వీళ్ళు గుత్తాధిపత్యంతో వెళ్తున్నారు, పవర్ ని సెంట్రలైజ్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి మిలిటరీ ఏదైతే ఉంటుందో మిలిటరీ గవర్నమెంట్ సివిలియన్ పార్టీస్ ని అక్యూజ్ చేయడం అనేది జరిగింది, వాళ్ళ మీద ఆరోపణలు చేయడం అనేది జరిగింది. అప్పుడు నెక్స్ట్, సో ఈ వేరియస్ టెన్షన్స్ వల్ల ఏ కోయిలేషన్ ఆఫ్ రెబల్ గ్రూప్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ అండ్ రెబల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ అలైన్డ్ దెమ్సెల్వ్స్ విత్ ద ఆర్మ్ ఫోర్సెస్ తో వాళ్ళు కలిసి వాళ్ళు ఏం చేశారు? దే వాంటెడ్ టు డిజాల్వ్ ద సివిలియన్ క్యాబినెట్. సావరెన్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో సావరెన్ కౌన్సిల్ కన్సిస్ట్ ఆఫ్ సివిలియన్ క్యాబినెట్ అండ్ దాంతో పాటు మిలిటరీ రిప్రజెంటేటివ్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో సివిలియన్ క్యాబినెట్ ని కంప్లీట్ గా ఇది చేసేయాలి, సివిలియన్ క్యాబినెట్ ని కంప్లీట్ గా డిజాల్వ్ చేసేయాలి, వాళ్ళని అధికారం నుంచి దించేయాలని చెప్పి ఈ రెబల్ గ్రూప్స్, అదర్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఆర్మ్స్ ఫోర్సెస్ కలిపి అనుకోవడం అనేది జరిగిందాం. సో అథారిటీస్ సెట్ సెప్టెంబర్ దే హ్యాడ్ ఫాయిల్డ్ అన్ అటెంప్టెడ్ కూప్. సెప్టెంబర్ లో ఆల్రెడీ ఒక అటెంప్టెడ్ కూ అనేది జరిగిందమ్మ. సో ఆల్రెడీ మిలిటరీ వాళ్ళు పవర్ చేజెక్కించుకోవాలనుకున్నారు, బట్ అథారిటీస్ గవర్నమెంట్ అనేది సక్సెస్ఫుల్ గా అపోజ్ చేయగలగడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీస్ పీపుల్ ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళు ఎవరు అంటే బషీర్ ఎవరైతే ఉన్నారో, ఒమర్ అల్ బషీర్ తాలూకా లాయలిస్ట్ అని చెప్పి చెప్పడం అనేది, ఆయన సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రో డెమోక్రటిక్ సివిలియన్ పార్టీ, సివిలియన్ గవర్నమెంట్, సివిలియన్ క్యాబినెట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి పవర్ ని లాగేసుకోవాలని చెప్పి అనుకుంటారు. ఈవెన్ మిలిటరీ ఈజ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ బషీర్, ఒమర్ అల్ బషీర్ అని చెప్పి చాలా మంది అక్యూజ్ చేయడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద టెన్షన్స్ బిట్వీన్ బోత్ ద గ్రూప్స్ అండ్ సివిలియన్ క్యాబినెట్ అండ్ దాంతో పాటు మిలిటరీ రిప్రజెంటేటివ్స్. నెక్స్ట్ చూడండి. నౌ లుక్ ఎట్ వాట్ ఆర్ ద డిసగ్రిమెంట్స్ ఓవర్. మరి మిలిటరీకి అండ్ దాంతో పాటు దిస్ పర్టికులర్ గవర్నమెంట్ కి దేని మీద డిసగ్రిమెంట్స్ అనేవి ఉన్నాయి, ఒకరితో ఒకరికి విభేదాలు అనేవి ఎందుకు వచ్చాయి చూడండి. వన్ పాయింట్ ఆఫ్ టెన్షన్, ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ టెన్షన్ ఈస్ ద పర్స్యూట్ ఆఫ్ జస్టిస్ ఓవర్ ఎలిగేషన్స్ ఆఫ్ వార్ క్రైమ్స్ బై ద మిలిటరీ అండ్ ఇట్స్ allies ఇన్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ దర్ఫూర్ ఫ్రమ్ 2003. దర్ఫూర్ ఈస్ ద వెస్టర్న్ ప్రావిన్స్ ఆఫ్ సూడాన్ అండి. 2003 నుంచి ఏం జరుగుతుంది? ఒమర్ అల్ బషీర్ ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పటి నుంచి ఏం జరిగింది? ఈయన హీఈస్ ఏ ముస్లిం అరబ్ అండి. సో ఈయన దర్ఫూర్ లో ఉండేటటువంటి నాన్ అరబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎథ్నిక్ క్లిన్సింగ్ కి పాల్పడడం అనేది జరిగింది. ఎథ్నిక్ క్లిన్సింగ్ అంటే ఏంటంటే, సిన్స్ యూ బిలాంగ్ టు ఏ పర్టికులర్ ఎథ్నిసిటీ యూ విల్ బి మర్డర్డ్, లేకపోతే జెనసైడ్ అని కూడా అంటారు. నువ్వు ఒక పర్టికులర్ కమ్యూనిటీకి చెందడం వల్ల నిన్ను చంపేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో 2003లో మొదలైనటువంటి దర్ఫూర్ కాన్ఫ్లిక్ట్, ఈ నాన్ అరబ్స్ ని అరబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంపేశారు. ఈ ఒమర్ అల్ బషీర్ ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా మిలిటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవి చాలా వార్ క్రైమ్స్ కి పాల్పడడం అనేది జరిగింది. అనవసరంగా ఒత్తి పుణ్యానికి నాన్ అరబ్స్ ని, అదర్ ఎథ్నిక్ గ్రూప్స్ ని చంపేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో వార్ క్రైమ్స్ ని ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పి క్యాబినెట్ ఏదైతే ఉంటుందో సివిలియన్ క్యాబినెట్ అనేది ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. బికాస్ దే ఆర్ ఆఫ్ ప్రో డెమోక్రేట్స్ ఇన్ నేచర్. సో మిలిటరీ వాళ్ళకి మరి శిక్ష పడుతుంది కదా, మిలిటరీ వాళ్ళే కదా ఈ ఎలిగేషన్స్ కి పాల్పడ్డారు. సో అందుకే మిలిటరీ వాళ్ళు దీనికి కోపం తెచ్చుకోవడం అనేది జరిగింది. అయిపోయింది పాత గవర్నమెంట్ లో, మళ్ళీ ఇప్పుడు దాన్ని తవ్వాలని చెప్పి చూస్తున్నారు అని చెప్పి సివిలియన్ క్యాబినెట్ మీద వాళ్ళు అక్యూజ్ చేయడం అనేది జరిగింది. ద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏదైతే ఉంటుందో ఐసీసీ is seeking trials for Bashir and other Sudanese suspects. సో బషీర్ చేసినటువంటి వార్ క్రైమ్స్, ఈ ఎథ్నిక్ క్లెన్సింగ్, ఈ జెనసైడ్ అండ్ దాంతో పాటు సూడానీస్ సస్పెక్ట్స్, ఈ మిలిటరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాల్పడినటువంటి వార్ క్రైమ్స్, వాటి మీద విచారణ చేపట్టాలని చెప్పి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా అనుకోవడం అనేది జరుగుతుంది. రైట్.
అండ్ దిస్ క్యాబినెట్ ఏదైతే ఉంటుందో ఇది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్కి ఏం చెప్పింది, వి విల్ హ్యాండ్ ఓవర్ ద సస్పెక్ట్స్, అనుమానితుల్ని మేము ఇది చేస్తాం, వాళ్ళని విచారణ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. బట్ సోవరెన్ కౌన్సిల్ ఓకే చెప్పిందా అంటే చెప్పలేదు. నేను ఆల్రెడీ చెప్పాను, సోవరెన్ కౌన్సిల్ ఇట్ కంప్రైజెస్ ఆఫ్ టూ థింగ్స్. ఒకటి ఏంటి, దిస్ క్యాబినెట్, దిస్ సివిలియన్ క్యాబినెట్, రెండవది ఏంటి మిలిటరీ. సివిలియన్ క్యాబినెట్ ఏదైతే ఉంటుందో ఇదేం చెప్పింది, సస్పెక్ట్స్ అప్పగిస్తామని చెప్పింది. బట్ సోవరెన్ కౌన్సిల్ చెప్పలేదు అంటే అర్థం ఏంటి, మిలిటరీ వాళ్ళు చెప్పలేదు. మిలిటరీ పీపుల్ ఆర్ ఇన్ అపోజిషన్ టు ద ట్రయల్స్ ఆన్ ది సూడానీ సస్పెక్ట్స్ అండ్ బషీర్ అండి. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఇంకొక పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ఏంటి, అండ్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ కిల్లింగ్స్ ఆఫ్ ప్రో డెమోక్రసీ ప్రొటెస్టర్స్ ఆన్ June 3, 2019. సో 2019లో ఈ బషీర్ నుంచి అధికారం అనేది తీసుకొచ్చేటప్పుడు, ఈ బషీర్ ని పవర్ నుంచి ఆస్టర్ చేసేటప్పుడు ఈ ప్రో డెమోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు కదా, వాళ్ళు ప్రొటెస్ట్ చేసే వాళ్ళ మీద మిలిటరీ వాళ్ళు చాలా కిల్లింగ్స్ కి పాల్పడ్డారు. వాళ్ళని చాలా హత్య చేయడం అనేది జరిగింది, చాలా మందిని చంపేయడం అనేది జరిగింది. ఈ హత్యల మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పి సివిలియన్ క్యాబినెట్ అనుకోవడం అనేది జరిగింది. దీనికి మిలిటరీ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగనెస్ట్ గా ఉండడం అనేది జరిగింది. దీస్ యాక్టివిస్ట్ అండ్ సివిలియన్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో దే హావ్ బీన్ యాంగర్డ్ బై డిలేస్ ఇన్ మేకింగ్ ద ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ పబ్లిక్. సో ఇన్వెస్టిగేషన్ లో రుజువైనటువంటివి ఎవరెవరు ఈ అటాక్స్ అనేవి పాల్పడ్డారు, ఎవరెవరు ఈ తాలూకా సివిలియన్ కిల్లింగ్స్ కి ప్రొటెస్టర్స్ ని ప్రో డెమోక్రసీ ప్రొటెస్టర్స్ ని చంపారు అనేటటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పబ్లిక్ లో పెట్టకుండా డిలే చేస్తున్నారని చెప్పి చాలా సివిలియన్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్యూజ్ చేస్తున్నారు అన్నమాట. ఈ పరిస్థితుల్లో సివిలియన్ క్యాబినెట్ డెమోక్రాట్స్ వైపు ఉంది కాబట్టి మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవర్ ని చేజెక్కించుకోవాలని చెప్పి అనుకున్నారు. దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. కంప్లీట్ గా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏంటి అంటే ఎకానమీ అండి, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుంగిపోవడం. అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్. చూడండి, సో సూడాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎకానమీ అనేది స్లో డౌన్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆయిల్ రిజర్వ్స్. అప్పటికి వాళ్ళ చేతిలో ఉండేటటువంటి ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో 2011లో 2011లో సౌత్ సూడాన్కి ఎప్పుడైతే స్వతంత్రం అనేది రావడం అనేది జరిగిందో వాళ్ళకి అప్పగించడం వల్ల, అర్థమైందా, ఈ ఆయిల్ రిజర్వ్స్ ని సౌత్ సూడాన్ ఏదైతే ఉంటుందో దానికి అప్పగించేయడం అనేది జరిగింది ఈ సూడాన్, రైట్. సో వీళ్ళకి ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది బాగా తగ్గిపోవడం వల్ల ఎకానమీ అనేది పూర్తిగా పడిపోవడం అనేది జరిగింది. ఎకనామిక్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో ఇది కూడా కరెన్సీ అనేది పూర్తిగా పడిపోవడానికి కారణం అవడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ఫ్రీక్వెంట్ షార్టేజెస్ ఆఫ్ బ్రెడ్, ఫుడ్ అనేది లేకుండా, ఫ్యూయల్ అనేది లేకుండా రావడం అనేది జరిగింది. సో సరిపడినటువంటి ఇంధనం కూడా లేకపోవడం వల్ల బషీర్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఈ ఒమర్ అల్ బషీర్ యొక్క గవర్నమెంట్ యొక్క డౌన్ ఫాల్ కి కారణం అవడం అనేది జరిగింది. ప్రజలు చాలా కోపంతో ఆయన మీద అటాక్ చేయడం అనేది జరిగింది. డెమోక్రసీ వైపు సూడాన్ ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి చాలా మంది ప్రొటెస్ట్ చేసి ఆయన పవర్ నుంచి దింపేశారు 2019లో. సో ఎకనామిక్ క్రైసిస్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్ అండి. అండ్ దాంతో పాటు ఈ ట్రాన్సిషనల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో 2019 తర్వాత వచ్చినటువంటి ఈ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ది సోవరెన్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఇంపోజ్డ్ సెవరల్ హార్ష్ అండ్ ర్యాపిడ్ రిఫార్మ్స్ అండి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెప్పినటువంటి కొన్ని రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావడం అనేది సంస్కరణలు. ఈ సంస్కరణలు ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏం జరిగింది, ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారంటే ఫారిన్ ఫినాన్సింగ్, మానిటరీ ఫండ్ ఏం చేస్తుంది, ఫారిన్ ఫినాన్స్ ఏదైతే ఉంటుందో ఫారిన్ కరెన్సీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు కొంత డెట్ రిలీఫ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్పు తిరిగి కట్టకుండా కొంత రిలీఫ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. అర్థమైంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అందుకే వాళ్ళు చెప్పినటువంటి రిఫార్మ్స్ ని ఇంప్లిమెంట్ చేశారు. బట్ దాని వల్ల ఏం జరిగింది, రిఫార్మ్స్ వల్ల ఇన్ఫ్లేషన్, సో ఇంధనం ఫ్యూయల్ కాస్ట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఫ్యూయల్ కాస్ట్ అనేది పెరిగితే అన్నింటి తాలూకా కాస్ట్లు ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో పెరిగినాయి. ద ఫినామినన్ ఆఫ్ రైజింగ్ ప్రైసెస్ ఏమంటామండి, ఇన్ఫ్లేషన్ అంటాం. సో ద్రవ్యోల్బణం ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పెరగడం అనేది జరిగింది. సో మోర్ దెన్ 400% కి పెరగడం అనేది జరిగిందమ్మా. అంటే రూపాయి ఉండే వస్తువు 4 రూపాయలు అయింది, 100 రూపాయలు ఉండేటటువంటి వస్తువు 400 రూపాయలు అయింది. సో చాలా సూడానీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొట్ట నింపుకోవడానికి, దాంతోపాటు సరిపడా వస్తువులు కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడడం అనేది జరిగిందమ్మా. దానివల్ల ఈ ఎకనామిక్ కండిషన్స్, ఈ డిటోరియేటింగ్ ఎకనామిక్ కండిషన్స్ ని సాల్వ్ చేయమని చాలా అకేషనల్ ప్రొటెస్ట్ అనేవి కూడా రైజ్ అవ్వడం అనేది జరిగింది. సో ఎకనామిక్ క్రైసిస్ కూడా ఈ మిలిటరీ కూకి ఒక కారణం అని చెప్పొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే యుఎస్ యొక్క శాంక్షన్స్ అంటే ఆంక్షలు. యునైటెడ్ స్టేట్స్ ఏం చేసింది, వీళ్ళ మీద ఆంక్షలు విధించడం అనేది జరిగింది. అంటే సూడానీస్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొనకుండా, ఎవరు తీసుకోకుండా ఇలా చేసింది. ఎందుకు చేసింది, ఈ బషీర్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఒమర్ అల్ బషీర్ టైం ఏం జరిగింది,
మనకి దఫూర్లో 2003 నుంచి అటాక్స్ అనేవి జరగడం అనేది జరిగింది. ఎథ్నిక్ జెనసైడ్ అనేది జరగడం అనేది జరిగింది. సో గవర్నమెంట్ ఏ చర్యలు తీసుకోవట్లేదు. ఎథ్నిక్ జెనసైడ్ కి, నాన్ అరబ్స్ యొక్క కిల్లింగ్స్ కి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఒమర్ అల్ బషీర్ అనే వ్యక్తి సపోర్ట్ చేస్తున్నాడు. సో సూడానీస్ గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళ మీద ఆంక్షలు అనేవి విధించాలని చెప్పి యుఎస్ అనేది ఎకనామిక్ శాంక్షన్స్ అనేవి విధించడం అనేది జరిగింది. ఈ ఎకనామిక్ శాంక్షన్స్ వల్ల కూడా ఏం జరగడం అనేది జరిగింది, సూడాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది కోలుకోలేని దెబ్బ పడిందండి. సో కుప్ప కూలిపోవడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ ద మిలిటరీ కూ ఇన్ సూడాన్. సో కంప్లీట్ గా డీటెయిల్డ్ గా ఈ పర్టికులర్ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ మిలిటరీ కూని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంప్లీట్ గా ఎగనెస్ట్ గా ఉండడం అనేది జరిగింది. యూరోపియన్ యూనియన్ కూడా ఖండించడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ఆఫ్రికన్ యూనియన్ ఏదైతే ఉంటుందో ఆఫ్రికా యూనియన్ కూడా ఖండించడం అనేది జరిగింది. సో డెమోక్రసీ అనేది థ్రెట్ లో ఉంది. డెమోక్రసీ, ప్రజలు ఎన్నుకున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది చాలా తప్పు అని చెప్పి చాలా మంది ఎగనెస్ట్ గా వాయిస్ రైజ్ చేయడం అనేది జరిగింది ఎగనెస్ట్ ది సూడాన్ మిలిటరీ కూ. సో కంప్లీట్ గా డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ ఈ మిలిటరీ కూ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. సో యా, సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్లయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్. మీ అండ్ ఎలా ఉందో ఎక్స్ప్లెనేషన్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. సో ఎక్కువ మందికి వెళ్ళాలి, మన ఎఫర్ట్స్ రీచ్ అవ్వాలంటే ప్లీజ్ డూ లైక్ దట్ లైక్ అవర్ వీడియో, లైక్ దట్ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఓకేనా? రైట్ నాన్న. సో మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మీకు ఈరోజు హిందూ అనాలిసిస్ అర్థమైందని అనుకుంటున్నాను. రైట్? పర్ఫెక్ట్ నాన్న. బాయ్.